ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. అసలు ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు థియేటర్లో నాకు చూడాలనుంది. ఆడియన్స్ లేరు. థియేటర్స్కి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే 10% టికెట్స్ అనేవి పెరుగుతాయి, అట్లీస్ట్ 10% వస్తారని. ఐ థింక్ 0. మురారి చూసినప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ నాతో పాటు బయటకు వస్తున్న వాళ్ళు అని కోపం అయిపోతున్నాను. బద్రీ ఈజ్ అ ఫ్లాప్ ఫస్ట్ డే మార్నింగ్ షో. నెగిటివ్ టాక్ ఫస్ట్ డే. ఒక సిన్సియారిటీ చూడట్లేదు జనాలు, కామెడీ చేస్తే అయిపోతుంది, ఇవన్నీ థాట్స్ వచ్చింది. హలో సార్, హౌ డు వి రెఫర్ టు యు యాజ్ సృజన్ నా దామోదరనా? సృజన్. ఓకే, సృజన్ అట్టాడా గారు. సృజన్ బ్రో బెటర్. సృజన్, ఓకే ఓకే ఓకే, సృజన్ బ్రో. సో గైస్, హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ కన్యాకుమారి. సో కన్యాకుమారి సినిమా August 27th రిలీజ్ అయింది. సో ఐ లైక్ టు ఫార్మల్లీ అపాలజైజ్ బికాస్ ఐ డెంట్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. నేను నిజంగానే రిగ్రెట్ అయినా, ఎందుకంటే అప్పుడు హెల్త్ ఇష్యూస్ అండ్ ఐ వాజంట్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. వచ్చేవాటికి లిమిటెడ్ రిలీజ్ కాబట్టి దేర్ వరెంట్ మెనీ స్క్రీనింగ్స్. సో థియేటర్లో మిస్ అయ్యా. అండ్ వచ్చినప్పటి నుండి ప్రైమ్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఐ బీన్ వాంటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. బట్ సమ్హౌ ఉద్యోగమే సినిమాలు చూడడం వల్ల ఇంటికి వెళ్ళాక నాకు సినిమాలు చూడబుద్ధి కాదనమాట. ఎందుకంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యూఆర్ జస్ట్ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్. ఇక ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ సినిమాని చూడాలనే జోన్లో నేను ఇప్పుడు ఉన్నా అనమాట. సో చాలా రోజులు అది అట్లా డిలే అవుతూ అప్పటికే మా ఆఫీస్లో ప్రఖ్యాత అని ఉంటారు, అతను చెప్పారు హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది చూడు అని చెప్పారు. లైక్ 2-3 నాకు సినిమా బాగుంది చూడండి అని చెప్పారు. బట్ లాస్ట్ మోటివేషన్ ఎప్పుడంటే, ఒకరోజు అర్ధరాత్రి నేను మా ఫ్రెండ్ ఏదో సినిమా నైట్ షో చూసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే ర్యాండమ్గా నేను సినిమాల గురించి మాట్లాడుతుంటే క్యాబ్ డ్రైవర్ కూడా మాతో పాటు కాన్వర్జేషన్లో జాయిన్ అయ్యి, ఈ మధ్య నేను కన్యాకుమారి అని ఒక సినిమా చూశాను, అది చూడండి సార్, అది చాలా బాగుంది, అసలు హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది దాంట్లో, ఆ అమ్మాయి మాట్లాడే విధానము, ఆ అమ్మాయి కోపడే విధానము సూపర్గా డిస్క్రైబ్ చేశాడు అనమాట. సో వెంటనే జనాల్లోకి ఈ లెవెల్లో వాట్ యూ కాల్ పెనిట్రేట్ అయ్యింది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ అని చెప్పి 2 days later ఐ వాచ్డ్ ఇట్. నేను మీకు మెసేజ్ చేశా కదా, 30 minutes into the film I messaged you. Saying that I like this film, I want to talk to you అని చెప్పి, బికాస్ నాకు నిజంగా నచ్చిన సినిమా. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నేను మీ ట్విట్టర్ ఫీడ్ ఓపెన్ చేసి చూసినప్పుడు యూఆర్ రీట్వీటింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఆల్ ద అప్రిసియేషన్ కమింగ్ యువర్ వే. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం అనుకుంటుంటాం మంచి సినిమా, కొన్ని మంచి సినిమాలకి రెస్పాన్స్ రాదు, అండర్ రేటెడ్ కింద మిగిలిపోతే. బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక రకంగా ఈ సినిమా జనాలను అయితే రీచ్ అయింది అనేది ఐ జెన్యూన్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు జనాలకి ఫైనల్లీ రీచ్ అవ్వడము? ఒక 1 month యూ మైట్ హ్యావ్ బీన్ కొంచెం సాడ్ కదా. చాలా థియేటర్స్కి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే 10% టికెట్స్ అనేవి తెగుతాయి, అట్లీస్ట్ 10% వస్తారని. I think 0 and there are little negative things about it spread అయింది. People around me, they felt like one of my friend sent me one review and he said like, just forget this film. A review lona some review he just sent me that this film is gone, okay, in the release day at 12 o'clock or something. He just sent, just forget about the film. I was like 4 years of hard work and money, and he's saying just forget it. Then the people around me also, they are not ready and willing to push the film forward. I didn't have money, but I want to see myself. అసలు ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు థియేటర్లో నాకు చూడాలనుంది. ఆడియన్స్ లేరు. సో ఐ టుక్ మనీ, కాలేజీలు విజయవాడలో కొన్ని కాలేజీలకి వెళ్ళి ఒక 10,000 ఎంత ఇచ్చి అక్కడ ఎవరికైనా పంపించి ఫ్రీ, ఎవరు కావాలంటే మీరే స్క్రీన్ చేసుకోండి. థియేటర్లో ఫిల్మ్ రన్ అవుతుంది. థియేటర్లో ఫిల్మ్ రన్ అవుతుంది. ఓకే, నేను మనీ పంపించి ఆ ఫ్రెండ్స్కి వేరు సిటీస్లో కాలేజీల్లో ఎవరు వెళ్తా అంటే వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు వస్తే ఈ జస్ట్ క్యాప్చర్ ఫ్రమ్ ద మొబైల్ అని రియాక్షన్స్. ఐ సా ద రియాక్షన్స్, వి క్యాప్చర్డ్ ఇట్. ఐ వాజ్ లైక్ వాట్, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, టర్న్అవుట్ అవ్వట్లేదు. వీకెండ్ వచ్చేసరికి దెర్ వాజ్ లిటిల్ ఇంక్రీజ్, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. బట్ దట్ వాస్ టూ లేట్, వి డిడ్ంట్ డూ ఎనీ ప్రమోషన్. లైక్ సో అప్పుడు ఏమనుకున్నానంటే, ఐ థాట్ ఐ డిడ్ ఎ బ్యాడ్ ఫిల్మ్, ఐ థింక్ ఐ హ్యావ్ టు క్విట్ ఫిల్మ్ మేకింగ్ అనుకున్నాను. బట్ అగైన్ మొబైల్లో నోట్ రాసుకున్నాను, ఐ విల్ జస్ట్ వెయిట్ టిల్ 27th సంథింగ్ ఓటీటీ రిలీజ్ అయినా ఒక 5 days టైం ఇస్తా, 5 days 6 days టైం ఇస్తా, అప్పుడు కూడా సేమ్ అంటే ఐ విల్ జస్ట్ క్విట్ ఇట్ అని రాసుకున్నాను.
బట్ మర్చిపోయాను, నేను రాసుకున్నాను, మర్చిపోయాను. మంచిదే. We were actually traveling and we were very happy and suddenly I saw the note. That day I felt very happy. అంటే నాకు నచ్చింది ఏంటంటే ఆడియన్స్ వర్ నెవర్ రాంగ్. మన తెలుగు ఆడియన్స్ ఆర్ నెవర్ రాంగ్. ఎవరు రాంగ్ అంటే ఫిల్మ్ మేకర్స్ రాంగ్. లైక్ ద ఎకోసిస్టమ్ వాజ్ యాక్చువల్లీ లిటిల్ బిట్ ఆఫ్ ఎకోసిస్టమ్ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ రాంగ్. నాకు కొన్ని చూసిన తర్వాత అది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఒక అతను ఎవరో వాట్సాప్లో ఎవరెవరో ఫార్వర్డ్ చేస్తారు, నాట్ నోన్ పర్సన్స్ ఫీడ్బ్యాక్ నేను తీసుకొని వస్తాను. ఎందుకంటే వాళ్ళకి బయాస్డ్ ఉంటుంది, చాలా మ్యూచువల్ బయాస్డ్ ఉంటుంది. ఎవరో ఫార్వర్డ్ చేస్తారు, ఈ సినిమా ఎవరు చూసినా నేను వాళ్ళకి 150 రూపీస్ ఇస్తా వాట్సాప్లో చూసిన తర్వాత. అలాగా లైక్ ఆడియన్స్ లైక్ ఇంకెవరో నా సైడ్ నుంచి నేను 200 మెంబర్స్ చూపిస్తుంది, ఇట్స్ మై ప్రామిస్ అని ఇలాంటి మెసేజ్ చూసిన. అంటే ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ కాలు మొక్కాలనిపిస్తుందని వాట్ నాట్. అవి చూస్తే నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే అంత మంచి సినిమా ఏం తీయలేదే అన్నట్టున్నా. అంత గొప్ప సినిమా తీయలేదే, అప్పుడేమో బ్యాడ్ సినిమా తీసారు అనుకున్నా, ఇప్పుడు ఈ లవ్ చూస్తే ఇంత ఏం తీయలేదే అని ఒక ఏముందరా ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారా అన్నది అలా ఉంది. సో బట్ థింగ్ ఏంటంటే స్టిల్ ఇప్పుడు యు ఆర్ ద గే, ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ గే హూ రికగ్నైజ్డ్ దిస్ అండ్ యూ కాల్డ్ మీ. We were waiting for some recognition. మాకెవరో ఇంటర్వ్యూ తీసుకోక మీ అండ్ గిస్ అని we did a interview and we don't have the money for a camera. We hired one camera, we kept it here, we kept it there like a shoot and we did an interview. Wow. If you see that interview, comments చూస్తే కింద వాళ్ళు ఎంత లవ్ చేశారో సినిమాని ఉంటుంది అనమాట. సో ఐమ్ సీకింగ్ దట్ సపోర్ట్. అంటే ఇదేంటంటే ఏమైపోతుందని కదా, ఫిల్మ్ ఈజ్ జస్ట్ ఎ ఫిల్మ్ కదా. కానీ వెన్ వీ హ్యావ్ ఎ గుడ్ ఇంటెన్షన్స్తో తీసినప్పుడు దానికి ఆ సపోర్ట్ వస్తే నాలా ఇంకొకటి తీస్తాడు, ఆర్ఎల్స్ నేనే ఇంకోటి తీస్తాను. అంటే ద వే ఐ సీ ఇట్ ఇస్, చాలా సినిమాలకు ఏం జరుగుతుందంటే సినిమా జనాలు చూస్తే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ దాకా వెళ్ళట్లే సినిమా. ఇదే ఐడియల్గా ఒక ప్యాక్డ్ హౌస్ ఒక రియాక్షన్స్ కానీ మీకు ముందే ఉంటే మేబీ థియేట్రికల్ గాను, ఐఎమ్ నాట్ సేయింగ్ కోట్లు చేసేది అలా కాదు, కానీ ఖచ్చితంగా కొంతమందికి దీని ఇంతకంటే ఎక్కువ రీచ్ అయితే వచ్చుండేది. బట్ అంటే థింగ్ ఏమైపోతుందంటే ఆ రీచబిలిటీ అనేది మేము వి ఆల్సో డిడ్ రాంగ్. నేను ముందు నుంచి చెప్తుండేవాడిని 15 days 20 days బిఫోర్ ట్రైలర్ వదలాలి, లేదంటే రీచ్ అవుతుంది. ట్రైలర్స్ లాస్ట్ 7 daysకి వచ్చింది. దెర్ వాజ్ నో బిగ్గర్ ఈవెంట్ స్ప్రెడ్ టీవీల్లో కానీ ఎక్కడ ఏం లేదు, నోబడీ నోస్ ఇట్ అనమాట. అది కూడా రీజన్. బట్ తర్వాత స్ప్రెడ్ అవుతుందేమో అని ఒక అవివేకం, ఏంటి మంచి సినిమా అయితే స్ప్రెడ్ అయిపోతుంది అని. బట్ జరగలేదు, అవి ఈ కాలంలో జరగట్లేదు. సినిమా మాట్లాడుతుంది అది ఓకే, ఆల్రెడీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే సినిమా బాగుంటే అది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుందేమో, కానీ సినిమా గురించి అవేర్నెస్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లిటిల్ హార్ట్స్ అనే సినిమా మీద ఆల్రెడీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది జనాలకి, అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఫన్ ఫిల్మ్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా పెరిగి అట్లా వైల్డ్ ఫైర్. కానీ అసలు లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఒకటి ఉందనే జనాలకు తెలియకపోతే అది తెలవడానికి చాలా టైం పట్టుండేది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా మందికి చెప్పేవాడిని, బలగం అనే ఫిల్మ్ బలగం అయ్యింది బికాజ్ ఇట్స్ దిల్ రాజు గారు. ఆర్ఎల్స్ అదే గొప్ప సినిమా అలాగే ఉంటుంది, ప్రొడక్షన్ హౌస్ వేరే ఉంటే వి డోంట్ నో అబౌట్ ఇట్. వాళ్ళు 2-3 weeks సస్టైన్ చేయగలిగారు. అది ఐ థింక్ బలగం ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ విచ్ పిక్డ్ అప్ ఇన్ ద సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్. నాకు తెలిసి లాస్ట్ 5-6 years లో అటువంటి స్టోరీ లేదు, చాలా రేర్. సో సరే, సినిమా క్విట్ చేసి వెళ్ళిపోతాను అనుకున్నారు కదా, ఇఫ్ నాట్ సినిమా వాట్? ఏముండదు. నో క్విటింగ్ ఇన్ ద సెన్స్, నాకు ఎప్పుడు నథింగ్ ఏంటంటే ఐఎమ్ అన్ ఏముంటుందని ఏం చేస్తారు, టెస్టులు చేస్తారు, వాట్ వి కాల్ నాకు ఫిల్మ్ మేకర్స్ ఎలా ఉంటారంటే దెర్ విల్ బి ఎ గై హూ వాంట్స్ టు టెల్ హిస్ వాయిస్, లైక్ అతని స్టోరీ కానీ అతని వాయిస్ని చెప్పాలనుకుంటాడు. ఇంకో ఫిల్మ్ మేకర్ హీ జస్ట్ వాంటెడ్ టు డూ ఏ ఫిల్మ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ద మార్కెట్ అలా అనుకుంటారు. కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటారు, నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునే మైండ్ సెట్ అది. దాట్ వాజ్ మై ప్రాబ్లమ్ ఆల్సో. నేను పుష్ప విమానం కూడా నాకు తెలుసు, ఒక అమ్మాయి లేచిపోతుంది, దట్ ఈస్ ద స్టోరీ అని ఫిక్స్ అయ్యాను, అంతే స్టోరీ. హౌ కెన్ ఐ రైట్ దిస్ అని.
తర్వాత అమ్మాయి చచ్చిపోతే ఏంటి అలా ఒక అమ్మాయి అలా వెళ్ళిపోతుంది, వాడేమో కవర్ చేసుకుంటున్నాడు పాపం, వాడు మిడిల్ క్లాస్ వాడు పరుగు పోతుందని, అమ్మాయి చచ్చిపోతే ఏమవుతుందని థాట్ వచ్చింది. దెన్ ఇప్పుడు భాను బాగువరపు అని తన ఫ్రెండ్ ఇప్పుడు మా చెప్తారు, వాడు ఒకసారి సార్ జానర్ మారిపోతుంది సార్, చచ్చిపోతే కష్టం సార్ ఇది అన్నాడు. అరే ఆ కష్టాన్ని ఛాలెంజ్ చేయాలి కానీ నేను ఫెయిల్ అయిపోయినా. సో ద థింగ్ ఇస్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్. అలానే నాకు కరోనా టైంలో మా ఊర్లో ఉండిపోయాను చాలా రోజులు, నేను లేను. ఏ ఊరు? శ్రీకాకుళం. చూపించింది లేదు లేదు, ఇప్పుడు చూపించింది సగం వరకు మా ఊరు అక్కడ ఉండిపోయాను. బేసిక్గా శ్రీకాకుళం అని చెప్తాను ఎందుకంటే వెనకబడిన ప్రాంతం అని నేను ఓన్ చేసి చెప్తాను, కానీ ఎక్కువ శ్రీకాకుళం లేను, చాలా సిటీస్లో ఉన్నా. ఆ ఊర్లో రోజు ఎర్లీ మార్నింగ్ నడుస్తా, ఆ చుట్టుపక్కల కరోనా కాబట్టి చాలా ఫ్రీ ఉండేది అక్కడ, మాకు అడ్డేవాళ్ళు ఏమి ఉండేది కదా. నేను ఊర్లో తిరిగేవాడిని, ఎక్స్టెన్సివ్గా తిరిగేవాడిని. ఎవ్రీడే మార్నింగ్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకుని జాబ్కి వెళ్తూ ఉండేది, నాకు ఎదురొచ్చేది. ఓకే ఒక అమ్మాయి జాబ్కి వెళ్తుంది అని గమనించా. అలా వెళ్తా ఉంటే చెట్టు కింద ఎక్కడో దగ్గర కుర్రోళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటా పొలం పనులు చేసి వచ్చి మాట్లాడుతున్నారు. అబ్బాయి ఊర్లో ఉన్నాడు, పొలం పనులు చేసుకుంటే సదా ఉన్నాడు, అమ్మాయి జాబ్కి వెళ్తుంది, దిస్ ఇస్ ద స్టోరీ అని నాకు పట్టింది. ఓకే, సో ప్రొఫెషన్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. యా ఓకే, అంటే కరోనా టైంలో. బట్ అంతకు ముందు నాకు ఒక ఐడియా ఉండింది ఏంటంటే పంట పొలాలు ప్రేమ అనేది సిమిలర్ గా ఉంది అని ఐడియా వచ్చింది, ఉంచుకున్నాను. కరోనాలో ఎప్పుడైతే నేను ఇది చూసానో, ఆల్రెడీ రైతు మీద నాకు అది ఉంది. ఈ బ్యాగ్ పెట్టుకెళ్తున్న అమ్మాయి ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఫర్ కన్యాకుమారి. ఇది నాకు నచ్చేసింది మా ఊర్లో అని. ఇది నేను ఇప్పుడు తీయకపోతే నాకేంటంటే ఉదయాన్నే కార్వాన్ దిగి ఆ ఏంటి సీన్ అని అప్పుడే సీన్ తెలుసుకొని చిన్న కృత్రిమంగా ఆర్ట్ వర్క్ ఇదంతా ఉండి అది ఎందుకో నాకు నచ్చలా. లేదు ఐ నీడ్ బ్రీతింగ్, నేను ఈ ఫిల్మ్ మేకర్ అయితే కాదు, నేను వెళ్ళిపోవాలి, నేను ఏదో ఊర్లో వెళ్ళిపోయి అక్కడ ఆ కైండ్ ఆఫ్ అని నేను ఇక్కడ అంటే నా కెరీర్ ఎండ్ అయిపోతుంది ఇఫ్ ఐ ట్రై విత్ న్యూ పీపుల్ అని తెలిసినా కూడా ఐ ఫెల్ట్ లైక్ నో, నేను అంటే నాకు దెర్ ఆర్ ప్రాజెక్ట్స్, పుష్ప విమానం కన్నా మంచి ప్రాజెక్ట్స్ ఉంది, బట్ నేను తీసుకోవాలా, ఇద్దే చేస్తా అని వెళ్ళిపోయాను అనమాట. సో ఆ ఊరు అప్పుడు చేయకపోతే ఇప్పుడు చేయకపోతే నేను తర్వాత పెద్ద ఫిల్మ్స్ చేసినప్పుడు ఐ కెనాట్ ఈవెన్ కమ్ బ్యాక్ టు దట్ రియల్ లొకేషన్స్ కానీ రాలేను, ఆర్టిస్టులు ఆల్సో అని ఐ వెంట్ దేర్ అనమాట. దట్ వాస్ ద ఆరిజిన్ ఆఫ్ కన్యాకుమారి. ఓకే, సో ఇది పాజ్ చేసి మీ సినిమా జర్నీ గురించి మాట్లాడుకుని మన తర్వాత కన్యాకుమారికి వద్దాము. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? వై సినిమా? అది తెలియదు ఎవరికైనా, వై సినిమా అంటే మనకు తెలియదు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం, బాగా ఇష్టం. తర్వాత నేను బాగా మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ నక్సలైట్ ఈజ్ లైక్ వెరీ బిగ్ ఫిగర్. గద్దరు, వంగపండు వీళ్ళంతా దేర్ లైక్. పేరేంటైంది? అప్పలసూరి, మామిడి అప్పలసూరి. కొద్దిగా ప్రజలతో ఉండి చాలా వెరీ బిగ్ ఫిల్ అనమాట. సో నేను చిన్నప్పుడు ఈ గద్దరు, వంగపండు వీళ్ళందరూ డాన్స్లు పాటలు వాళ్ళ ఉండి నా చుట్టూ. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, శ్రీకాకుళం వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా నాకు తెలియదు, తెలుసు కనుక వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు. ఒకరోజు బాగా చిన్నోడిని గద్దర్ గారు పక్కన పడుకున్నారు, నేను చిన్న రూమ్, అప్పుడు అందరూ పేదల్లో కదా, చిన్న అతను నైట్ ఒక పాట పాడాడు, నేను పడుకుంటున్నాడు. అది మనకి చాలా మెమరబుల్. సచ్ ఏ గై, సరదాగా. మీకు తెలుసా ఆయన చాలా పెద్ద ఐకానిక్ ఫిగర్, అప్పటికే ఐకానిక్, హి ఈజ్ వెరీ ఐకానిక్. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నేను అప్పట్లోనే నేను 4th క్లాస్లోనే నాటకాలు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ప్రజా జననాట్యం ఏదో ఉండేది, వాళ్ళ కమ్యూనిస్ట్ పాటలకు డ్యాన్స్ చేసుకుంటా నేను 4th, 5th అలా ఉన్నా. తర్వాత 5th నన్ను రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తారు. ఐ వాజ్ టోటలీ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. వాళ్ళు ఇయర్కి ఒక ఫిల్మ్ చూపించేవాళ్ళు, అది చూసేవాళ్ళం. తీసుకెళ్ళా లేకపోతే హాస్టల్లో అక్కడే చూపించేదా? హాస్టల్లోనే ఉండేది, బయటకి నవోదయ స్కూల్ అని. సో తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ బాటిల్ లైక్ 5 years కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాను. ఇంటర్మీడియట్లో ఓపెన్ అయింది, రెక్కలు వచ్చాయి. ఎవ్రీ డే థియేటర్లో ఉన్నా, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు. దిస్ ఇస్ నాట్ ఎగ్జాగరేషన్, ఎవ్రీ డే థియేటర్లో ఉన్నా. ఎక్కడ ఏ ఊరిది? ఇంటర్మీడియట్ శ్రీకాకుళం, డిగ్రీ ఇస్ ఇన్ రాజమండ్రి. అప్పుడు ఏంటంటే 10 films వచ్చేవి, మళ్ళీ ఫిల్మ్స్ రావడానికి టైం పెట్టేది, ఇప్పుడు లాగా కాదు. అంటే మేము ఒక రౌండ్ రోజు చూస్తే అయిపోతాయి ఫిల్మ్స్, మళ్ళీ ఆ ఫస్ట్ డే చూసింది మళ్ళీ రౌండ్,
రీవాచ్ మళ్ళీ రౌండ్ మళ్ళీ ఇలా ఉండి ఏ టైం ఇది, ఏ ఇయర్ ఇది? డిగ్రీ. దిస్ వాజ్ అరౌండ్ 1999 2001. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రైజ్, ఆయన రైజ్, తొలి ప్రేమ, తమ్ముడు, దటేరా. ఖుషి నేను ఒక 50 సార్లు చూస్తుంటాను థియేటర్లో ఎవ్రీడే. వా. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 100 టైమ్స్ చూస్తుంటాను ఎవ్రీడే, 100 టైమ్స్ ఇన్ థియేటర్. ఇన్ థియేటర్. వావ్. సో అదేమైందంటే అది మాకు తెలియదు, ఎందుకు అనేది తెలియదు. రేపు మెయిన్ ఎగ్జామ్ అన్నా ఈరోజు ముందు రోజు థియేటర్లో ఉండింది, అంతే చూడాల్సిందే. అది తెలీదు. ఆ రోజు రేపు మెయిన్ ఎగ్జామ్ అనగా ఈరోజు వెంకటేష్ గారి సినిమా ఏదో డిగ్రీలో, ఆ నైట్ ఐ ఫెల్ట్ లైక్ ఇదే చదువుకునేది అయితే బాగుంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చదవాలా అని అనిపించింది నాకు. కానీ ఆ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, ఆ వెనక కొంతమంది ఉంటారని ఐ నెవర్ నో. అప్పటికీ తెలీదు, జస్ట్ వెళ్ళి సినిమా చూస్తున్నాం అంతే. పల్లెటూరు ఆ బేస్ మనకు తెలీదు, దేర్ విల్ బి పీపుల్ అరౌండ్ ఇట్, ఇవన్నీ ఏం తెలియదు, జస్ట్ అలా సినిమా చూడమే. రెండు అప్పుడు ఒకటి చేసేవాడిని, తెలుసో తెలియక ఏం చేసేవాడిని అంటే డిగ్రీలో ఎవ్రీడే ప్రతి ఫిల్మ్ ఫస్ట్ వెళ్తాం, మార్నింగ్ షో వెళ్తా. కాలేజీలో ఒక 2-3 పర్సన్స్ వెళ్తాం. ఉదయం 3కి లెగుస్తాము, టికెట్ కోసం ట్రై చేస్తాము, కింద మీద తోసేసి కొట్టేసుకుంటాము. దొరకలేదు అనుకో అంటే 7-8 వరకు ట్రై చేస్తాము. దొరికితే ఓకే, రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొచ్చి సినిమాకి వెళ్తాం. దొరకకపోతే మళ్ళీ స్నానం వచ్చి బ్లాక్ కొనేసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళాల్సిందే, కన్ఫర్మ్గా వెళ్ళిన తర్వాత ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఏంటంటే సినిమా హిట్టా ఫ్లాప్ అనేది నేను ఒకటి అనుకునేవాడిని. మా ఫ్రెండ్కి చెప్పాడు బయట ఇది హిట్ ఇది ఫ్లాప్ రాని. బయట వచ్చే వాళ్ళందరికి హిట్టా అన్న హిట్టా సినిమా హిట్టా అని ఇలా అడిగేవాళ్ళం అనమాట, టు క్రాస్ చెక్. అవి నాకు ఐ వాజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్ అండ్ జడ్జిమెంట్ అనమాట. నాకు మురారి చూసినప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ నాతో పాటు బయటకు వస్తున్న వాళ్ళు అని కోపం అయిపోతున్నారు, నచ్చలేదు. అరే ఇది హిట్ రా అంటే నార్మల్ హిట్ అంటే ఇలా అంటున్నారు. సాయంత్రం వస్తే బాగానే ఉన్నారు, నెక్స్ట్ డే 1 వీక్ తర్వాత వస్తే లైక్ కల్ట్ ఫిల్మ్ అది. బద్రీ ఈజ్ అ ఫ్లాప్ ఫస్ట్ డే మార్నింగ్ షో, నెగిటివ్ టాక్ ఫస్ట్ డే. మీరు చూసి వచ్చినప్పుడు మార్నింగ్ అస్సలు నచ్చలేదు, అర్రే 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 అన్నారు. నేను ఒక్కడన్నా ఇది 100 days సినిమా రాని లైక్ డిస్కషన్స్ లేదు ఫ్లాప్ అంటారు ఇలా అనమాట. బట్ అప్పుడు వాళ్ళ కొద్దిగా టైం తీసుకునేది కొన్ని, సో అది ఎక్కువ హెల్ప్ అయింది నాకు. ఓకే సరే, ఇంకా ఫిల్మ్ మేకింగే నా ప్రొఫెషన్, ఇంకా దీంట్లోకి దిగాలనుకున్నది ఎప్పుడు? అది నేను సాఫ్ట్వేర్, నాకు బేసిక్గా నాకు క్లాస్ ఇంజనీరింగ్ చేశారా? లేదు నేను డిగ్రీ. నా లైఫ్లో నాకు ఇప్పుడు ఐ వాజ్ లైక్ విండ్ అనమాట. నాకు దేని మీద క్లారిటీ ఉండదు, నాకు ఏది ఇష్టం ఉండదు. కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను స్పిరిచువల్ పర్సన్ అని నాకు తెలుసు, అప్పుడు సేమ్ పర్సనాలిటీ కానీ అప్పుడు స్పిరిచువల్ అని నాకు తెలియదు. నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, ఇలా చెయ్యాలని. కానీ మీరు ఇప్పుడు నా పక్కన రోల్స్ రాయిస్ పట్టుకుని వచ్చినా కూడా ఐ డోంట్ కేర్ ఫర్ యూ. సో నాకు ఏం ఉండదు అనమాట. మధ్యలో అది యాడ్ ఫిల్మ్ మేకింగ్, నాకు యాడ్స్ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకసారి యాడ్స్ బాగున్నాయి అని రోజుకు ఒక యాడ్ ఏదో రాసేవాడిని. అప్పుడు MBA చేద్దామా యాడ్ ఫిల్మ్ మేకింగ్ అని రాసా. బట్ యాడ్ ఫిల్మ్ మేకింగ్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి, అసలు అది రాదు అని వదిలేసాను అనమాట. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఇంకేవో చేసుకున్నా. రియల్ చేంజ్ ఎప్పుడు అంటే ఎప్పుడు సినిమా ఉంటుంది కదా, మనం ఏ జాబ్ చేసినా సినిమా ఉంటుంది. సిడీస్ షాప్కి వెళ్తే ఆడు ఇచ్చాడు, ఆడు నన్ను గమనించాడు, బెంగళూరులో ఉండేవాడిని. లైక్ సాఫ్ట్వేర్లో వెల్ సెటిల్. ఆడు నేను వెళ్ళగానే అన్న ఇది వచ్చిందన్నా అని ఇచ్చాడు. అప్పుడు వరల్డ్ సినిమా కూడా లేదు అసలు పెద్దగా. సో మంగోల్ అన్న ఫిల్మ్ ఉంటుంది, వాడు అప్పుడు అది పైరేటెడ్ సిడీ. ఇండియన్ సినిమానా? నో అదే కదా, చైనీస్, ఐ థింక్ చైనీస్. ఆ సినిమా చూస్తా అన్నప్పుడు ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ చూసి ఎందుకో తెలియని ఒక ఇది అనమాట, ఒక చేంజ్ ఓవర్. సినిమా ఆపేసి ఆ షాట్ నాకు ఇంపాక్ట్ ఇచ్చేసింది బాగా. 1 వీక్ తర్వాత టేస్ట్ ఆఫ్ చెరీస్ అని ఇంకొక ఫిల్మ్ తెలుసు, అబ్బాస్ కిరియోస్ ఆర్ సంబడి, నేను బ్యాడ్ అని నేమ్స్ తోటి. అందులో ఒక షాట్ చూసా, ఈ షార్ట్స్ లోనే ఏంటిది షార్ట్ గుర్తుందా? గుర్తుంది. అంటే అది ఒకటి కెమెరా బయట ఉంటుంది, ఒక హౌస్. ఇది టేస్ట్ ఆఫ్ చెరీస్ అయితే హౌస్. వాడి ఇంట్లో వాడేంటంటే అది చాలా మంచి సబ్జెక్ట్. వాడేంటంటే హీ వాంట్స్ టు డై, హీ నీడ్స్ సమ్ గై who actually takes his dead body and buries somebody. So he searches for that guy. నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళి పెడతాను. In that process he finds what is life. That is a great film. సో వాడు ఇంటికి తాళం వేసి వస్తున్నప్పుడు ఒక కిటికీలోంచి చిన్న లైట్ కనిపిస్తాడు, అక్కడే ఉంటుంది కెమెరా. మళ్ళీ ఇక్కడ కనిపిస్తాడు. మనకు అప్పుడు ఫిల్మ్ మేకింగ్ తెలియదు, మళ్ళీ ఇక్కడ కనిపించాడు. అది భలే ఉందండి. ఇంకొకటి మంగోల్లో ఒక ముసలతనికి హీరో మా వైఫ్కి ఇది ఇచ్చారా అంటాడు. తను నడుస్తా వెళ్తా ఉంటాడు,
కెమెరా ఎక్కడెక్కడ ఉంటుంది, కెమెరా ఇక్కడ ఉందంటే దిస్ గై విల్ బి వాకింగ్, వెళ్తున్నాడు అనుకుంటున్నాం, వెనక నుండా వెనక కెమెరా ఉంటుంది. కెమెరా ఉంటుంది, దిస్ గై ఇస్ వాకింగ్ వాకింగ్ వాకింగ్, అలా పడిపోతాడు. ముసలోడు కదా, బట్ నడిచి నడిచి అలా పడిపోతాడు. ఇక్కడే ఉంటుంది కెమెరా. మనం అయితే ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోయి మొహం చూపించి వాక్ చేస్తున్నాడు అలా పడిపోతాడు. దోస్ 2 షార్ట్స్ నాకు స్టార్ట్ చేసినాయి. అప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్, అంటే ఇవన్నీ లైక్ మైండ్లో రన్నింగ్ అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్ అవడంతో మగధీర రిలీజ్ అయితే ఇంకా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ షర్ట్ తీసేసి మరీ ఎంజాయ్ చేశాను అనమాట. అంటే అంత హై ఇచ్చారు. బయటకు వచ్చి ఎవరు డైరెక్టర్, హూ ఇస్ దిస్ ఫెలో, డామ్ ఇట్. ఓకే ఓకే, అప్పటి వరకు రాజమౌళి గారు కూడా తెలియదు. నేను బ్యాడ్ విత్ నేమ్స్ నేను పట్టించుకున్నాను. ఓకే ఓకే, అంతే ఎంత హైచ్డ్ ఏంటి అని. కత్తి అప్పుడు ఫస్ట్ లో ఆ పాత లైఫ్ లో కత్తి అక్కడ అలా ఉండిపోతే లాస్ట్ లో అక్కడే కత్తి తీస్తాడు. అప్పటికి ఎండ్కి వచ్చేసింది. ఎవడు డైరెక్టర్ అప్పుడు పట్టింది. బయటకు వచ్చి ఫస్ట్ టైం చూసా, పేరు చూసా, డైరెక్షన్ అని డిసైడ్ అయిపోయి అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ ఏంటిది వరల్డ్ సినిమా చూడడము, చదవడం, దట్స్ ఆల్. ఓకే, ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ అది డిగ్రీ కంప్యూటర్స్, అది కాదు ఫిల్మ్ ఎడ్యుకేషన్. ఏం లేదు, నాకేం లేదు. వరల్డ్ సినిమా చూడడం, నేర్చుకోవడం ఓన్ గా, అదే దాన్నే ఎడ్యుకేషన్ కన్సిడర్ చేస్తే. అంటే ఇప్పుడు నాకు అప్పట్లో అంటే బేసిక్గా నా ఎడ్యుకేషన్ ఎలా అంటే నాకేమి ఇష్టం అదే చేసేవాడిని. ఎలా అంటే నాకు వార్ మూవీస్ ఇష్టం, నాకు ఏ వార్ మూవీ దొరికినా చూసేవాడిని, మళ్ళీ చూస్తుంటా. నేను మళ్ళీ చూడడం నా ఎడ్యుకేషన్. అండ్ దెన్ ఫిల్మ్ మేకింగ్ బుక్స్ ఉంటాయని నాకు తెలియదు, అవి ఏం చదివానో కూడా నాకు గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ ఇన్పుట్, ఇట్ ఈస్ అవుట్పుట్. అంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ ఎంతో తెలియదు, చదివేవాడిని. బట్ నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి, బికాజ్ మై ఫాదర్ ఈజ్ అ రైటర్, నాకు ఫస్ట్ నుంచి కథలు, నేను చిన్నప్పుడే చాలా బుక్స్ చదివాను. నాకు అది నేను అది పెద్ద పట్టించుకోను. నేను ఆటోబయోగ్రఫీస్ కానీ బుక్స్ అవి, సో దట్ వాస్ దేర్ సైడ్. తర్వాత ఇంకా ఫిల్మ్స్ చూడడం, ఏదైనా రాస్తుండడం, రాసి ఎవరికైనా పంపిద్దామని కానీ ఎవరికైనా చెప్దామని ట్రై చేయడం. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని అప్పుడు అనిపించింది. షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని వైజాగ్లో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పటికి నాకు 3 షార్ట్స్ ఉంటాయి, క్లోజ్, వైడ్, మిడ్ ఉంటాయని కూడా తెలియదు నాకు. ఒక కెమెరామెన్ పట్టుకుంటే ఆడు మ్యారేజ్ కెమెరామెన్, నాకు తెలియదు. షూటింగ్ లొకేషన్ అప్పుడు కూడా నేను ఓన్లీ సాహిత్యం, అంటే కథలు, రైటర్స్ రాసే కథలే తీసేవాడిను. అది చేయాలని ఉండింది నాకు. ఐ డోంట్ వాంట్ టు కీప్ దాట్ యాజ్ ఏ విజిటింగ్ కార్డ్ ఫర్ డైరెక్షన్. నాకు అలా లేదు. అప్పుడు నాకు నచ్చిన కథలు, ట్రైబల్స్ మీద ఒక కథ ఉంటే ఆ ట్రైబల్ ఏరియా వెళ్ళి అక్కడ షూట్ చేసినప్పుడు వాడు ఫస్ట్ డే అంతా ప్లానింగ్ అయింది, అంతా చేస్తా ఉంటే అటు రాలా కెమెరామెన్. ఏరా రాలేదంటే, అన్న నేను పెళ్ళి ఉండిపోయాను, తమ్ముడిని పంపిస్తున్నాను అన్నాడు. ఇదేనా పిల్ల అనుకున్నా, తమ్ముడిని పంపించాడు, ఆడికి ఏమీ రాదు. సో సమ్హౌ ఐ మేడ్ ఇట్. చూసి నవ్వేవాళ్ళు. బట్ ఆ ట్రైబల్ స్కూల్స్లో దాట్ వాజ్ అ గుడ్ షార్ట్ ఫిల్మ్. బట్ సెకండ్ తర్వాత తెలుసుకున్నాం, ఓకే వైట్ షర్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది, దాన్ని నేనే ఎడిటింగ్ చేసుకోవడం, అలా ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ లర్న్. వావ్ వావ్ వావ్. సో ఇండస్ట్రీకి స్టార్టింగ్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అనేది ఎలా దొరికింది అసలు? నేను ఇండస్ట్రీకి రాకూడదు అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. వైజాగ్ అక్కడే ఉండి అక్కడే సినిమాలు తీసుకుందాం అనుకున్నారా? నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత నేను ఏది ప్లాన్డ్గా ఉండను. నాకు అప్పుడు ఏమి ఎగ్జైట్ చేస్తే అదే చేస్తాను. నాకు టీలీ అని నేను అప్పట్లో ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను అక్కడే ట్రైబల్ ఏరియాలో. నేను ట్రైబల్ ఏరియాలో ఉన్నప్పుడు, అంటే నేను చాలా ఊర్లు తిరుగుతుంటే ఇలా అబ్జర్వేషన్, అక్కడ ఒక స్టోరీ ఉంది. ఒక రైటర్ జగదీష్ మల్లిపురం అన్న రైటర్, తను నేను కూర్చొని ఇద్దరము జరిగిన కథని అల్లాం. 10 lakhs తీసేస్తా ఇది అని ఒక తెలియని అమాయకత్వం అనమాట. 10 lakhs తీసేస్తా ఇది నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అని ఒక అమాయకత్వం. సరే 10 lakhs లేవు, ఏం చేయాలని మనీ పూలింగ్ దీంట్లో ఉన్నా. ఆ టైంలో నాకు విజయ్ మెసేజ్ పెట్టాడు ఫేస్బుక్లో, నీ షార్ట్ ఫిల్మ్ బాగుంది, నాకు ఇలాంటివి నచ్చవు. బేసిక్గా నేను అన్ని సాహిత్యం తీస్తాను అనమాట. బాగుంది, నువ్వేమైనా అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తావా అని. ఏ ఇయర్లో ఉంటుంది ఇది రఫ్గా? 2012 ఐ థింక్.
ఓకే 13. నేను రాను, ఐఎమ్ ప్లానింగ్ టు డూ సమ్ ప్రాజెక్ట్ హియర్. నాకు అతను ఎవరో కూడా తెలియదు, ఎవరో పెడతారా వదిలేసాను అనమాట. ట్రై చేసా ఫిల్మ్ చేద్దాం అవ్వలా. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ నాతో అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వచ్చేసి దే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్. వీళ్ళంతా నాట్ మచ్ ఫ్రెండ్స్ కానీ మన క్షణం తీసిన రవికాంత్ పేరు రవికాంత్, వైజాగ్ బ్యాచ్ వంశీ పచ్చిపుల్స్, వీళ్ళందరూ వంశీ పచ్చిపుల్స్ డిఓపి కదా, వాడు మేజర్ కి బొమ్మకి వాటికి వాడితో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం మేము. ఓకే. సో వీళ్ళందరూ ఫస్ట్ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ నెట్వర్క్ ఎట్లా ఫామ్ అయింది? నాకు ఇది కూడా వెరైటీ. ఇది నాకు ఎవడు మన ప్రవీణ్ కందిరేగులాడు, అప్పుడు వాడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు, వాడు కొద్దిగా ఫేమస్ అప్పటికి షార్ట్ ఫిల్మ్స్. ఓకే, వాడికి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టా, బ్రో మీరేమో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఐ నీడ్ సంబడి, నాకు ఎవరు తెలియదు, ఎవరైనా కెమెరామెన్ చెప్తారంటే వంశీ బచ్చిపుల్స్ పెట్టాడు. సో వంశీ నేను కలిసా, దట్స్ హౌ ఆ సర్కిల్లోకి అలా పరిచయం అనమాట. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు అడుగుతుండేవాళ్ళు, వచ్చేయండి అని. నాకేమో నేను బేసిక్గా వైజాగ్ వెళ్ళింది ఏంటంటే మా మదర్ హెల్త్ ఇష్యూ ఉండి, నేను బేసిక్గా రాబర్ట్ బాష్లో పనిచేసేవాడిని. అది లైక్ వెల్ సెటిల్డ్. నేను జర్మనీలో సెటిల్ అయిపోవాల్సింది. వెళ్ళారా? లేదు, నేను ఇంకా 1 week 10 daysలో వెళ్ళిపోతాను ఫ్యామిలీతో, షిఫ్టింగ్ టు జర్మనీ అన్నప్పటికీ మా మదర్కి క్యాన్సర్ 4th stage అని తెలిసి ఐ లెఫ్ట్ ఇట్ అండ్ వెంట్. తనతోనే ఉందామని వైజాగ్ వెళ్ళిపోయాను అనమాట. తనతో ఉన్నప్పుడు తనను చూసుకుంటా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ 2-3 years అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే వాళ్ళు? చేస్తున్నాను, జాబ్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చేయడం, సండేస్ వెళ్ళడం మధ్యలో అది. సో వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి, రమ్మన్నారు. అప్పుడు నేను వచ్చున్నా, బట్ నేను వచ్చింది జాబ్ చేయడానికి వచ్చా హైదరాబాద్. జాబ్ అండ్ విజయ్ మెసేజ్ అదేం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వలేదు నా అసలు. విజయ్ తెలియదు. ఓకే. సో తెలుసు అంటే సమ్ గై యాక్టర్ అని తెలుసు అంతేగాని మనకి. సో ఇక్కడికి వచ్చేసాను నేను. ఈ బ్యాచ్ అంతా మన రవి, వంశీ ఈ బ్యాచ్తోనే ఉండి జాబ్ చూసుకుని, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నాకు, మీరు చేసుకోండి, ఈవినింగ్ యూ వర్క్ యాజ్ ఎ రైటర్ ఆర్ సంబడి, అట్లీస్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా అని. జాబ్కి వచ్చి సెలెక్ట్ అయిపోయినా, బట్ మనసుకి చేయాలని లేదు. అప్పుడు ఒక ఫిల్మ్కి ఏడీ కావాలి అని అంటే వెళ్ళి అడిగాను, ఏడీగానే స్టార్ట్ అవ్వాలి అప్పటికే. సో ఆ ఏడీగా వర్క్ చేయడానికి వెళ్ళి కూర్చుండేవాడు. మనం తన పేరు హరి ఎల్లటి అని అడిగాయి అనమాట. తనకి ఇంకా ఆఫీస్ ఇవ్వలేదు, బట్ ఫిల్మ్ ఏదో ఉండిందని కాఫీ షాప్లో కూర్చుండేవాళ్ళు ఇద్దరం ఆ కథ కోసం అన్నట్టు. పేరు ఎక్కడ విన్నా, హరి ఎల్లటి అని తను ఫిల్మ్ చేసాడు, నిఖిల్తో ఒక ఫిల్మ్ చేసాడు. ఓకే. సో అప్పుడు విజయ్ కాఫీ షాప్ వచ్చినాడు, ఓ రోజు వచ్చినాడు, నాకు తెలియదు. ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, ఎవరు ఇతను అని నాకు వెళ్తుందా. తర్వాత ఇంటికి వెళ్ళి ఎందుకు క్రాస్ చెక్ చేశా, దిస్ గై అని. అప్పుడు విజయ్కి మెసేజ్ పెట్టారు, ఆర్ యు ద గై అని. యా నేనే వచ్చా అని. దెన్ వి షేర్డ్ నంబర్స్, అలా పరిచయం. దిస్ వాస్ ప్రీ ఎవడే విజయ్ ఎవడే కన్నా ముందే. తర్వాత తనకి ఎవడే వచ్చింది ఒక 6 months తర్వాత. ఓకే. అక్కడ నుండి 2021 పుష్పక్ విమానం వరకు ఏం జరిగింది? ఏం లేదు, నేను చెప్పాను కదా నా గురించి. నేను విజయ్ పరిచయం కనుక తర్వాత నేను రైటర్గా పనిచేసేవాడిని, గోస్ట్గా. ఫ్రెండ్స్ ఎవరు అడిగినా వాళ్ళకి వెళ్ళిపోయాను. సడన్లీ నాకు మంచి స్టోరీ వచ్చింది, విజయ్కి పిచ్ చేశాను. అవడే అయిపోయిందో లేదు తెలియదు. ఈ సైడ్ లైక్ దిస్ ఇస్ గుడ్ రా, లెట్స్ డూ ఇట్ అని. నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే, నాకు ఎవరు పరిచయం ఉన్నా, ఇది ఒక హీరో ఉన్నాడు, హీరో అంటే అప్పుడు హీరో కాదు, దిస్ గై ఏమో మీరు పెట్టుకోండి అని నా పని. అదే 2 crores అయితే హ్యాపీ అయిపోతుంది. ఇదే ఎన్ని ప్రాజెక్టులు ఎదిగా ఉంటే అన్ని ప్రాజెక్టులు ఎదిగా, లైక్ బికాస్ if you see him we know that this guy will be a star. Yes, potential. సో ఇలా తిరిగాడు. సో విజయ్ నేను కలిపి ఒక ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. ఐఎమ్ వెరీ వెరీ న్యూ, నాకు కథ ఎలా చెప్పాలో తెలియదు. విజయ్ కూడా నాకు కొన్ని లీడ్స్ ఇచ్చేవాడు, ఫోన్ చెయ్యి నేను ఇచ్చానని చెప్పకు ఇలాగని, ఏది వర్క్ కూడా అయ్యేది కాదు. దట్ గై గట్ పెళ్లి చూపులు, ఆ టైంకి పెళ్లి చూపులు అలా వచ్చినాయి, అలా వెళ్ళిపోయారు. నేనేవో ఫిల్మ్స్ రైటర్గా చేసేవాడిని. బట్ నేనేంటంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూనివర్స్, నాట్ ఆన్ ఫిల్మ్స్. ఈవెన్ ఇప్పుడు కూడా మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూనివర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఓకే. వాట్ ఎగ్జాక్ట్లీ డు యు మీన్ బై యూనివర్స్? యూనివర్స్ అంటే మన సరౌండింగ్స్, ప్లానెట్స్, సొసైటీ. నో నాట్ స్పిరిచువాలిటీ. ఓకే ఓకే. నాకు అది రోజంతా దాని మీద పనిచేస్తాను. నేను 2 hours సినిమాకి పనిచేసేవాడిని. నేను 2014లో ఈవెన్ దో ఐ కేమ్ హియర్, నాకు అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినట్టు ఒక సినిమా తర్వాత ఒక సినిమా పరిగెడతాం కదా, నేను అలా పరిగెట్టేవాడిని కాదు.
నేను నా పని నేను చేసుకుంటే ఈవినింగ్ ఒక 2 hours 3 hours ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఎవరితోనైనా వెళ్ళి రైటర్గా అని మాట్లాడేవాడిని. బట్ అది బికాస్ ఆఫ్ ద టాలెంట్ ఆర్ సంథింగ్ నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఓ 2-3 hours ఏమైనా స్పెండ్ చేస్తాడేమో మనతో అని. సో అలా 2-3 hours స్పెండ్ చేసేవాడు. మిగతాదంతా నాకు ఆస్ట్రాలజీ, గాడ్ ఇవే అనమాట. 2016 or 17 ఐ కేమ్ టు నో దట్ నా పర్పస్ ఏంటో నాకు అర్థమైంది. నేను బేసిక్గా నేను ఫిల్మ్స్, స్పిరిచువాలిటీ మీద ఫిల్మ్స్ చేయడానికి వచ్చాను నేను. దీస్ ఆర్ ద స్టోరీస్, ఇలా వెళ్తాను. బట్ ఇంకా ఎగ్జాక్ట్ ఏం చేస్తున్నా తెలియదు. బట్ దిస్ ఈజ్ మై పర్పస్ అని నాకు అర్థమైపోయింది. సో నాకు ఏం చేయాలో అర్థమైపోయింది. సినిమా ఎలా తీయాలో నాకు తెలియదు. లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ద ఫిల్మ్ అని 2018లో ఐ స్టాప్డ్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. లెట్ మీ డూ ఎ ఫిల్మ్ అని ఒక స్టోరీ రాసుకుని ఆ స్టోరీ పిచ్ చేయడం మొదలుపెట్టాను. సో వెన్ యూ సే 2018లో రీసెర్చ్ స్టార్ట్ చేసి సినిమా చేద్దాం, సో రీసెర్చ్ ఆన్ స్పిరిచువాలిటీ అది పాజ్ చేసి ఒక కన్వెన్షనల్ సినిమా తీద్దామన్నా? కాదు, అంటే నేను నాదంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ 10-15 years స్పిరిచువల్ జర్నీ ఉంది నాకు. దట్ ఈస్ ఆల్ కల్మినేటెడ్ అండ్ ఐ అండర్స్టూడ్ మై పర్పస్ అరౌండ్ ఇన్ 2018. నేను ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి అని అంటే నాకు స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఏం చేయాలో తెలుసు. అప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ నాట్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాంతారా లేవు. అసలు ఆ వరల్డ్ ఓపెన్ ఉందా ఇక్కడ, ఆ ఫిల్మ్స్ ఎవరైనా చేస్తున్నారా లేదా అన్నది అప్పుడు డౌట్. నాకు ఇదైతే తెలుసు. డూ ఐ నో హౌ టు మేక్ ఎ ఫిల్మ్ అనేది నాకు ఇంకా తెలియదు కదా. సో లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ఎ ఫిల్మ్ అని 2018లో డిసైడ్ అయ్యా. బోత్ వస్తాయి ప్యారలల్ గా. ఈ ట్రైనింగ్ అయిపోయింది, లెట్ మీ గో ఇన్ టు దిస్ ట్రైనింగ్ అని ఒక సబ్జెక్ట్ రాసుకున్నా. అది ఒక హీరో చేస్తా ఉన్నాడు. దాని తర్వాత విజయాల ఫాదర్ ఒకసారి కాల్ చేసి తిట్టారు, ఏం చేస్తున్నారా ఏంటి ఇలా ఉంటా కనిపించవు ఇవన్నీ ఉంటాయి కదా. లేదు చేస్తున్నాను, లేదు ఏం లేదు నువ్వు చేయాలి ఇక్కడ అని ఏదో ఒకటి అతనికి నా మీద ఇష్టం బాగా, నువ్వు చేయాలన్నట్టు చేస్తే దట్స్ హౌ పుష్పక విమానం హ్యాపెండ్. ఓకే. సో 2018-19లో రాసుకున్నా కదా పుష్పక విమానం. ముందు రాసుకుని విజయ్తో తీద్దామని అది వేరే ఉంది. మేము పుష్పక విమానం తర్వాత విజయ్ ఏమో వెబ్ సిరీస్ చేద్దాం రా అది అన్నారు. అనుకున్నాము, మళ్ళీ అవ్వలేదు. బట్ అది ఉంది. ఈ విజయ్ చాలా ఇష్టం తనకు కూడా. ఈవెన్ ఎవరైనా దానికి రైట్ యాక్టర్ కావాలి, నీడ్ సమ్ రైట్స్ అన్నమాట. ఓకే. పుష్పక విమానం నేను చెన్నైలో చూశాను అనమాట. I reviewed that film. నాకు యాక్చువల్లీ I felt it was good only, but I had what do you call ఇబ్బంది ఎక్కడ అనిపించింది అంటే జాన్రా చేంజ్. ఎంతమంది చూసారు? చూడలేదు. పుష్పక విమానం చూసేసేయండి, ఆహాలో ఉంటుంది కదా. ఇంటర్వెల్ కి సినిమా సీరియస్ అయిపోద్ది బేసికలీ. అప్పటి వరకు కామెడీ అనుకున్నది, అండ్ మీరు ఎక్కడ కూడా అది సీరియస్ మూవీ లాగా, అది మిస్టరీ మూవీ అనేది ఎక్కడ బయట ప్రొజెక్ట్ చేయలేదు. టీజర్స్ మొత్తం కూడా ఇట్స్ ఫన్ కామెడీ ఫిల్మ్ లాగా ప్రొజెక్ట్ అయిన సినిమా జాన్రా షిఫ్ట్ అయిపోయి మిస్టరీ థ్రిల్లర్ లోకి వెళ్ళిపోవడము, అది ఎగ్జైటింగ్ అని మీరు అనుకున్నారు. ఇది వీఆర్ నాట్ ప్రిపేర్డ్ అనేది ఆడియన్స్ అనిపించింది. అంటే లేదు బ్రో, నాకు పుష్పక విమానం ట్రావెల్లో ఏమర్థం ఉందంటే, నేనేం చేసేవాడు అంటే పుష్పక విమానం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను జర్నల్ చేసేవాడిని. ఎలా అంటే ఇప్పుడు నువ్వు నాకు సజెషన్ ఇచ్చావు అనుకో, నేను ఏమైనా మారాను అనుకో, నేను రాసుకుంటాను దిస్ ఈస్ మై థాట్ అండ్ దిస్ ఫెల్లో ఈస్ టెలింగ్ మీ దిస్. ఓకే. ప్రాసెస్, ఎందుకంటే మనం మర్చిపోతాం మన మైండ్ ఎలా వచ్చేసిందో. అది బేసిక్గా దాని కాన్సెప్ట్ ఏంటంటే వంకర గీత. దట్ హోల్ కాన్సెప్ట్ అనేది పోయింది. వంకర గీత అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఆవిడ మ్యాథ్స్ టీచరు, వాట్ ఈ టీచర్స్ ఈజ్ అన్ని స్ట్రైట్ లైన్స్. లైఫ్ అలా ఉండదు, లైఫ్లో చేతి గీతలు ఉంటాయి. దాట్ వాజ్ ద కాన్సెప్ట్ అనమాట. సో అది వంకర గీత కింద వస్తే ఈ మిస్టరీ లైక్ థ్రిల్లింగ్ ఇలా వస్తుంది. బట్ సమ్హౌ వంకర గీత నెగిటివ్ టైటిల్ వద్దు, ఇట్ హ్యాస్ టు అపీల్ టు సంథింగ్ అంటే పుష్పక విమానం మనం చేంజ్ చేసిన తర్వాత దట్ ద హోల్ కలర్ హ్యాస్ చేంజ్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. సో నేను ఇలా రాసుకున్నా, ఎవరో ఎక్కడెక్కడ నాకు ఇన్ఫ్లుయెన్సెస్ జరిగినాయి. అండ్ దెర్ ఇస్ అ మేజర్ చేంజ్ ఐ డిడ్ బికాస్ సమ్ ఫ్రెండ్స్ సెడ్ నో దిస్ ఇస్ నాట్ గుడ్ అని. చెప్పలేదు కానీ బట్ నేను యాక్చువల్గా ఆ కథ ఇప్పుడున్న పుష్పక విమానం అయితే చేసే ఫిల్మ్ మేకర్ కాదు నేను. ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ గై. అది బేసిక్గా ఏంటంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు అమ్మాయి అబ్బాయిలు ఇప్పుడు బేసిక్గా ఇద్దరు అబద్ధాలు ఆడి దే ఆర్ నాట్ ఓపెన్ టు దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ కమింగ్. ఒకసారి దగ్గరికి వచ్చేసరికి అవి బయటపడేసరికి గొడవలు చంపుకోవడం అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్. దీని మీద సినిమా చేద్దాం అనుకున్నాం. సో అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉంది, తను హైడ్ చేసేసి ఉంది.
వీడికి యాక్చువల్గా రేసిక్ట్ ఉంటుంది, వీడికి హైడ్ చేస్తాడు అది ఒరిజినల్ నేను రాసుకున్న కథలో. సో ఇంటర్వెల్కి పోలీసులు వచ్చేసినప్పుడు అటు రివీల్ చేస్తాడు, సార్ నాకు బేసిక్గా రేసిక్ట్ సార్ అది. సో దట్ విల్ బి అనదర్ థింగ్ అనమాట. అది తీసేమన్నారు మా ఫ్రెండ్స్, హోల్ థింగ్ పోయిందనమాట. సో అది ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ నేను అది ఎగ్జైట్ అయ్యి నేను ఆ సినిమా అనుకుని తీసేసాను. సో పోస్ట్ పుష్ప విమాన్ ఆఫీస్ సీ ఇట్ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎవరి మాట వినకూడదు, నా మాట నేనే వినాలి. బికాజ్ ఐఎమ్ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్, నాకు వేరే వాళ్ళు చెప్తా వినాలి అని నేను వినిపోయాను. నేను ఐ విల్ నాట్ లిజన్ టు ఎనీబడి అని దట్ వాస్ మై లెసన్. అదే ప్రాసెస్లో కన్యాకుమారికి నా పైన ఎవరు చెప్పి నన్ను చేయకూడదు అని ఐ ఓన్ ప్రొడ్యూస్డ్. ఐ డెంట్ ఈవెన్ టెల్ ది స్టోరీ టు అ సింగిల్ పర్సన్. ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. అదొకటి ఉండింది. పుష్పక విమానం తర్వాత ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ మై సెల్ఫ్. ఇంత తెలిసి నేను ఇంత చదివినోడిని, అంటే నాకేంటంటే తీస్తే వెరైగా తీయాలి ఇలా కాదనేది ఉండింది. అసలు నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా, ఆర్ యూ రెడీ టు మేక్ ఏ ఫిల్మ్? నువ్వు ఫిల్మ్ మేకర్ అయినా కాదా, అసలు నువ్వు చేయగలుగుతావా, నువ్వు ఒక్కడు చేయగలుగుతావా లేదని క్వశ్చన్ చేసుకొని, సో నాకు మిగతా టీం అంతా నార్మల్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ 24 క్రాఫ్ట్స్లో నేనే చేయాలి. అది కానీ నేను కానీ జనాలకు రీచ్ చేయగలిగితే నేను అనుకున్న సబ్జెక్ట్స్ ఐఎమ్ వర్త్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్ అని టెస్ట్ కింద పెట్టుకున్నాను అనమాట. కన్యాకుమారి పుష్పక విమానం రిలీజ్ అయిపోయింది, ఐ థింక్ November 2021లో రిలీజ్ అయింది కదా. దాని నుంచి బయటకు వచ్చి ఈ కన్యాకుమారి అనే ఆ ఇన్స్పిరేషన్ చెప్పారు కదా, దాని మధ్యలో ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్? నేను రైటింగ్ పనికిరాను, మళ్ళీ నేను రైటింగ్ పనికిరాను, ఒక సిన్సియారిటీ చూడట్లేదు జనాలు, కామెడీ చేస్తే అయిపోతుంది, ఇవన్నీ థాట్స్ వచ్చినాయి. చాలా ఇలాగ ఇటు అవుతున్నా, ఎక్కడో సంజయ్ లీలా బన్సాలి సంథింగ్ ఏదో చూసి, కాఫీయా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ బ్రో. సంజయ్ లీలా బన్సాలి ఇంటర్వ్యూ ఏదో చూసి అది ఎక్కడో కనెక్ట్ అయింది. నీ మనసుకి ఏమనుకుంటున్నావు అదే చేయాలి, మిగతా చూడకూడదు అంటే దట్ లైక్ నా మనసుకి మరి ఇలాగ మా ఊరు పంట పొలాలు రైతు అదే అనిపిస్తుంది. చూస్తే వేరే కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ విజయ్తో చేద్దాం అనుకున్నది, నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ కథకి నచ్చున్నారు, దానికి హీరో కూడా ఎత్తున్నాం. ఓకే, అది ఎక్స్పెరిమెంటల్ మూవీ, దట్ రన్స్ అనే సింగిల్ ఫిల్మ్. విజయ్తో చేయాల్సింది అప్పట్లో నేను అనుకున్నది. దానికి పుష్ప విమానం తర్వాత నాకు ఐ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్, కమర్షియల్ ఫిల్మే, బట్ దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ న్యూనెస్ ఉంటుంది దాంట్లో. నేను మళ్ళీ నన్ను తెచ్చుకున్నాను, నీ తొక్కలో ఎక్స్పెరిమెంట్స్ నువ్వు, ఇట్స్ నాట్ దాట్, రాసే ఒక కమర్షియల్ ఫిల్మ్ రాసే, ఇంకా వద్దు నీకు ఇది అని రాసే. కమర్షియల్ ఫిల్మ్ అయితే చాలా క్విక్గా రాస్తా, 5-10 డేస్లో రాసేసి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి వెళ్ళి దిస్ ఇస్ ద ఫిల్మ్ అన్న, సూపర్ వెళ్ళిపోదాం ముందుగా, అది ముందుకెళ్తుంది. మనసుకేమో మళ్ళీ అటు ఇటు అవుతుంది అనమాట. మళ్ళీ నేను డెసిషన్ తీసుకుని, నో సార్ నేను చేయను, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అని మళ్ళీ ఈ కథకి షిఫ్ట్ అయ్యానమాట. ఆ ప్రొడ్యూసర్ని కన్యాకుమారికి ఎందుకు తీసుకురాలేదు? క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదనా? ఎగ్జాక్ట్లీ. ఈ ఫిల్మ్ రైతు పంట పొలాలు ఇవన్నీ తేవాలి, అవన్నీ క్యాప్చర్ చేయాలని అది 1.5 year పట్టేస్తుంది. 2 యాక్టర్స్ ట్రావెల్ అవ్వాలి, నాతో పాటు ట్రావెల్ అవ్వాలి. నేను ఒక యాక్టర్కి చెప్పాను కొద్దిగా నోనే, ఫస్ట్ క్వశ్చన్ చెప్పింది ఏంటంటే, మీరు 6 నెలలు నుంచి 7 నెలలు శ్రీకాకుళంలో ఉండాలి. నోవే, అది దొరుకుతుంది. వీళ్ళకి ఒరిజినల్ సీజన్ ప్రొడ్యూసర్స్కి యూ నీడ్ యాక్టర్స్ టు సెల్ ద ఫిల్మ్. అదర్వైజ్ దే డోంట్ సీ వయబిలిటీ ఇన్ ద ప్రాజెక్ట్ అట్ ఆల్. సో ఇంక జరగదొద్దు అని నాకు నేనే చేసుకున్నా, బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. దట్ వాస్ ద ట్విస్ట్. ఎగ్జాక్ట్లీ, అండ్ ప్రొడ్యూస్ చేసింది మీరే కదా. సో ఎలా డబ్బులు లేకుండా? అది ఇంకా డిసైడ్ అయిపోయా. అంటే మా ఫాదర్ దగ్గర కొంత ఉంది, మా ఫ్రెండ్ ఒకడు నేను కొంత పెడతాను అన్నాడు, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, దీంట్లో ప్రొడక్షన్ ఫినిష్ చేస్తాను నేను అని అనుకుని అన్ని ప్లాన్ చేసుకున్నాము. అన్నీ ఎలా ఉంటాయంటే, మనం అన్ని ఆన్ పేపర్ కరెక్ట్గా ఉంటాయి కదా, ఆన్ పేపర్ పర్ఫెక్ట్ వేసి వెళ్తే ఫస్ట్ షెడ్యూల్కి అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా మొత్తం? ఆల్మోస్ట్ కొంత ఉండింది. ఎంత తీసుకుంటారా ఫస్ట్ షెడ్యూల్లో? 6-7 days. థింగ్ ఏంటంటే,
కెమెరాలు ఇచ్చిన గై లెన్స్ స్పాయిల్డ్ లెన్స్ ఇచ్చాడు, ఫోకస్ కెమెరామెన్ చూసుకోలేదు, ఫోకస్ అవుట్ అవుతుందని. అయ్యో. తర్వాత శ్రీకాకుళంలో ఇల్లులు తీసుకున్నాను నేను. బేసిక్గా ఏం చేశానంటే 3 ఇల్లులు తీసుకున్నా రెంట్కి, టీంని అంతటిని అక్కడ పెట్టా. అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి అక్కడ పెట్టి, మేము అంతకుముందే 2 months బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి మొత్తం డ్రెస్సులు అన్నీ మేము, కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు ఉండరు కదా, ఇంకా ఎవ్రీథింగ్ వీ డిడ్. మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ రూమ్స్ పెట్టేటప్పుడు ఎలా అంటే ఆ రూమ్కి బెడ్లు కొనాలి, ఈ 300-400 బెడ్లు ఉంటాయి. ఒకరోజు శ్రీకాకుళంలో నాకు తెలియదు, మామూలుగా బెడ్ కొనాలి సార్ పదండి అని అంటే, అక్కడ వెళ్ళి పదండి నేను వస్తాను, బైక్ మీద నేను వెళ్ళాను, బెడ్ మధ్యలో పెట్టుకుని వస్తున్నాను. సడన్లీ ఐ రియలైజ్, అరే ఇది నా సొంత ఊరు శ్రీకాకుళం, లాట్ ఆఫ్ పీపుల్ నో మీ, నేనంటే బెడ్ వేసుకుని తిరుగుతున్నాను, ఎవడన్నా నన్ను చూస్తే ఏంటి అని దాన్ని అప్పుడు అనిపించింది. నో దిగజారిపోయినా అని అనిపించింది, లేకపోతే నో ఎనీథింగ్ ఫర్ సినిమా అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఎనీథింగ్ ఫర్ ఏమని అనుకోండి, ఏమని అనుకోండి, ఐ డూ అని. లైక్ బకెట్లు కొంటుండడం, ఈ ఉంటాయి కదా ప్రొడక్షన్, బేసికలీ ఇల్లు సెటప్ చేయడం లాంటిది, సెటప్ చేయడం. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ కర్రీ తిన్నంటాడు కూడా, అది అంటాడు. ఉన్నది 4 members, నేను, గోపి అనే మా మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆడే మేనేజర్, ఆడే ఎగ్జిక్యూటివ్, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేనే డ్రైవర్, ఎవ్రీథింగ్. ఒక 2-3 ADs ఉన్నారు. ఒక ఏడీ కాస్ట్యూమ్స్ చూసుకుంటాడు, ఇంకొక ఏడీ ఏమో ఎడిట్, ఇలాగా 5 members అంతే అంతే అంతే. ఆ 5 members హోల్ ఫిల్మ్ వి డిడ్. గీత్సాని హ్యాస్ డిజైన్ హర్ ఓన్ క్లాత్స్, తనదన్నీ తను చూసుకుంటుంది. అది కాకుండా గీత్స్ ఇంక్లూడింగ్ గీత్సాని ఇట్స్ లైక్ 6. మై గాడ్, వి జస్ట్ బేసికల్లీ ఒక షార్ట్ ఫిల్మ్, యా లైక్ అ ఫీచర్ లెంత్ షార్ట్ ఫిల్మ్ కున్న రిసోర్సెస్ కానీ తీస్తుంది ఫీచర్ ఫిల్మ్. అట్ అన్ ఎక్స్టెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఒక రోడ్ మీద చేస్తున్నాం, ఎక్స్టెన్సివ్ ఎక్స్టీరియర్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్. మెయిన్ రోడ్ మీద చేసేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఆపితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్మిషన్స్ అక్కడ నాకు బికాస్ ఐఎమ్ లిటిల్ పాపులర్ అని కదా, నాకు కుదిరింది, నాకు అక్కడ ఎవరో ఏమి అనరు అన్నమాట. మెయిన్ రోడ్లో ఆపేసాడు. అవునా? లైక్ ఏది మెయిన్ రోడ్ అంటే నాకు పెద్ద తెలియదు. కొన్ని ఊరు నుంచి ఇంకా ఊరు కనెక్ట్ అంటే ఆటో దిగి ఇవన్నీ కొట్టి వెళ్ళేసి అవన్నీ చాలా ఊర్లు ఉంటాయి, చాలా రోడ్స్ మీద ఉంటుంది ఫిల్మ్. ఇటు వెహికల్స్ వస్తే మరి ఆపాలి కదా, ఎందుకంటే స్టాండ్స్ పెడేస్తాము, స్కిమ్మర్స్ పెడేస్తాము. సో వీళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. ఈ హడావుడి ఒక పక్క ఈ హడావుడి, ఒక పక్క కెమెరా, ఇక్కడ కెమెరా పెట్టు, దిస్ ఇస్ ద థింగ్, యూ గైస్ హ్యావ్ టు సే దిస్ థింగ్ అని పెట్టేసి పక్కెళ్ళి, మధ్యాహ్నం ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫుడ్, ఇటు నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఏం చేస్తారు. దిస్ ఈస్ హౌ వీ డిడ్ అనమాట. ఎన్ని రోజులు ఇట్లా? చాలా 6-7 months ఉన్నాం మేము. 6-7 months శ్రీకాకుళంలోనే ఉడిపాం. షూట్ చేసింది మనీ అయిపోయింది కనుక, వెన్ ఎవర్ ఐ గెట్ మనీ, అంటే మనీ తెచ్చేవాడిని, ఆ షెడ్యూల్ చేసేవాడిని, ఆ డబ్బులు అయిపోయేటప్పటికి ఆఫీస్ వెళ్ళిపోండి అనేవాడిని. ఈ షెడ్యూల్ అయిపోయింది అనేవాడిని, వాళ్ళకి చెప్పేవాడిని కాదు. అగైన్ ఐ యూజ్ టు గెట్ మనీ. అలా లైక్ 10 days అట్లా అనుకోవచ్చు. 15 days చేస్తే 15 days అలా చేశారు. 15 days సినిమా అట్లా అనిపించలేదు ఎక్కడ, మొత్తం వన్ స్ట్రెచ్ లో ప్రాపర్ గా యూనిఫార్మిటీ, ఇంత టైం పట్టినట్టు కూడా అనిపించలేదు. మేము జనరల్గా మలయాళం సినిమాలు 25 days 30 days లో తీసేస్తారు కదా, అట్లా అయిపోయిందేమో. ఇది నాకు మొత్తం మనీ ఉండుంటే, ఒకే స్ట్రెచ్ లో నాకు మనీ ఉండుంటే గ్యారంటీ తిద్దాను. 25-30 days, 35 days, 25 కాదు. నేను బేసిక్గా ఆ రకం కాదు, నేను చాలా క్విక్గా పనిచేస్తాను. కానీ నాకు ఒక్క ఇంచ్ నచ్చకపోయినా కూడా ఐ విల్ గో ఫర్ రీషూట్ అన్నమాట. ఓకే, చిన్నది నచ్చకపోయినా కూడా నాకు అది ఇంకా మనసు అంతే. ఒకసారి తీసేస్తే అది మళ్ళీ తీసి బయట పెట్టేస్తే ఇంకా మళ్ళీ మార్చుకోలేం కదా. రెండు ఇంకోటి ఉంటుంది శ్రీకాకుళంలో, ఇది పెద్ద ఇష్యూ అనమాట నాకు. అది ఫేస్ డేట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈవెన్ మన ఆడ పేరు రేప్ షూట్ అంటే ముందు రోజు వరకు చేస్తానంటారు, మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం, ఆ midnight నేను చేయాలంటారు. యాక్టర్స్ అక్కడ మన శ్రీకాకుళంలో ఎవరైనా తీసుకున్నా, లేకపోతే ఇక్కడ నుంచి అదొక ఇష్యూ అయిపోయింది. ఆర్ఎల్స్ 1 day 2 days షూట్ చేస్తారు, నెక్స్ట్ నుంచి నేను చేయను, ఇదేంటి బాగాలేదు సినిమా, మా వాళ్ళు సినిమా అంటే వద్దన్నారు అంటారు. అదే 2 days షూట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద, అవి కూడా ఉన్నాయి ఎక్కువ ప్రాబ్లమ్. సో అలా అంటే రియల్ యాక్టర్స్ చేస్తే అదొక ప్రాబ్లం ఉంటుంది. సినిమాలో ఒక్కరు యాక్టర్ కూడా లేరు కదా, ఇన్ ద సెన్స్ అందరూ అంటే గీత్సాయిని చేస్తున్నారు, పుష్ప భద్రమ్మను. ఓకే, బట్ నాకు అంటే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆయన వైఫ్కి చీరలు కొనడానికి వచ్చే ఆయన, ఇప్పుడు ఆ దరిద్రాన్ని వర్ణించాలి ఆయన కానీ, ఆ మేనేజర్ కానివ్వండి, షాప్ ఓనర్,
ఒక్కరు కూడా తెలిసిన మొహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు శ్రీకాకుళంలో. వాళ్ళందరినీ అసలు? శ్రీకాకుళంలో నాటకాలు వేసిన వాళ్ళు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా. శ్రీకాకుళంలో ఆడిషన్స్ పెట్టాను, ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. ఒక 5 నాటకాలు, ఒక 50 మంది వచ్చి ఉంటారు ఒకటే. అలా పిక్డ్ అనమాట. ఈ role కి నా- లైక్ హీరోయిన్స్ ఫాదర్ ఆయన రేడియో పెట్టుకుని Yeah, కూర్చొని yeah. ఉండడం. అతను శ్రీకాకుళం. ఐ థింక్ ఇవన్నీ చాలా ఫ్రెష్నెస్ తీసుకొచ్చాయి ట్రూ ట్రూ ట్రూ. సినిమాకి. యా ట్రూ. ఇప్పుడు నాకు బాగా ఏంటంటే, నాకు సునీల్ అన్న నాకు బాగా క్లోజ్. నాకు ఒకసారి చెప్పాడు, ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నావు, నేను చేస్తా ఫ్రీగా అని. అన్న నువ్వు వస్తే ఓకే, నీతో పాటు నేను ఇంకొకరిని పెట్టాలి, హోల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. గిరిధర్ గారు నాకు బాగా ఇష్టమైన. గిరిధర్ గారు అయితే నాకు మళ్ళీ చెప్పారు, నువ్వు టికెట్ ఎక్కు, హోటల్ కూడా నువ్వు మాట్లాడుకో, నా టికెట్ నేనే వేసుకుని నా హోటల్లో నేనే ఉండి నీ షూటింగ్ దగ్గరికి వస్తాను, నువ్వు నా అంతకన్నా వెళ్ళిపోతా, అంతే షూటింగ్ అయిపోతే వెళ్ళిపోతా, ఎందుకు నన్ను తీసుకోవాలి. వద్దు సార్, ఎందుకంటే వన్స్ అండ్ నోన్ ఆర్టిస్ట్ వస్తే ఆ వైఫ్ నోన్ ఆర్టిస్ట్ ఉండాలి, లేదంటే ఇతను ఒక్కరే పాపప్ అవుతా ఉంటారు. వైబ్ మారిపోద్ది, బేసికలీ సినిమా చూస్తున్న వైబ్ మారిపోద్ది, సెట్ అవ్వదు. అది ఎందుకో ఉంటే అది ఎందుకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఈ సినిమాలో సునీల్ గారిని పెట్టేస్తే అది ఎందుకో ఇట్ వోంట్ బి ఉంటే అంత ఫ్రెష్ గా ఉండాలి. అప్పుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు భద్రం ఒక్కడనే పెట్టా, అది డెలిబరేట్ గా పెట్టా, ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వేరే ఊరు నుంచి వస్తున్నాడు కనుక. హైదరాబాద్ లో ఉంటారు కదా మురళీధర్, బయట వేరే, అందుకనే వాళ్ళని నోన్ పెట్టా. మిగతా ఆ వరల్డ్ లో మాత్రం ఎవరిని లేకపోతే ఇది పోతుందని. వాళ్ళకి యాక్టర్స్ కి ఇప్పుడు యాస, డైలాగ్ ట్రైనింగ్ అదంతా ఎన్ని రోజులు బట్టి ఉంటుంది? ఎటువంటి హోంవర్క్ వర్క్ షాప్స్ ఏం చేశారు? ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేశానంటే, గీసానికి ఫస్ట్ ఎవరో ఒక శ్రీకాకుళం కుర్రోడితో ఫోన్ చేయించి రోజు మాట్లాడించేవాడిని. వాడు ఫోన్లో ఏదైనా చెప్పేవాడు. దాని తర్వాత నేను ఆ డైలాగ్ని యాసలో ఎలా చెప్తానో నేను చెప్తే రికార్డ్ చేసుకునేది, తను ప్రాక్టీస్ చేసేది. దాని తర్వాత వర్క్షాప్స్ ఏం చేసామంటే, నా యాసకంటూ గట్టిగా కూర్చోలా, క్యారెక్టర్ కూర్చున్నాం అనమాట. గీసానికి ఏం చేసేవాళ్ళం అంటే, నీ పేరు ఏం పేరు, నువ్వు ఎక్కడ చదివాను, శ్రీకాకుళంలో చదివాను, నీకేంటి ఇష్టం, మీ అమ్మ ఏం వండుతుంది, ఇలాంటివి అనమాట. తింటే ఎలా తింటుంది, కూర్చుని మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటాం. సో నువ్వు ఆ క్యారెక్టర్ తింటే ఎలా తింటుంది, ఇవన్నీ నడిస్తే ఎలా నడుస్తుంది, నడకలో కూడా ఇప్పుడు చాలామంది బాడీ లాంగ్వేజ్ అంతా దట్ వాజ్ యాక్చువల్లీ ప్రాక్టీస్డ్ అండ్ వర్క్ డన్ అనమాట. నార్మల్ అమ్మాయి అయితే నువ్వైతే ఇలా నడుస్తావు, కన్యాకుమారి ట్రైట్స్ ఇవి, హౌ షీ విల్ వాక్, కోపంలో ఎలా నడుస్తుంది, కోపం వచ్చినప్పుడు ఎలా నడుస్తుంది, స్లోగా ప్రేమగా ఉన్నప్పుడు, అవి కూడా వాక్లో కూడా విడిడ్ అనమాట వర్క్షాప్స్ ఇయర్. ఆల్మోస్ట్ నేను స్క్రిప్ట్ మొత్తం రాలేదు ఈ ఫిల్మ్కి. 45% ఆఫ్ ద ఫిల్మ్ స్క్రిప్ట్ ఉండింది, మిగతాది లేదు స్క్రిప్ట్. 50% ఆఫ్ ద ఫిల్మ్ ఆన్ ది స్పాట్ ఐ రోట్ అనమాట. ఇక్కడ వాళ్ళకి ట్రైన్ చేస్తా, క్యారెక్టర్స్ ట్రైన్ చేస్తా, ఫుల్గా ట్రైన్ చేస్తా. దే నో దేర్ క్యారెక్టర్స్. మీకు ఇప్పుడు స్క్రిప్ట్ వద్దు, నేను అక్కడ ఇస్తా, లైక్ దట్ ఈస్ హౌ యూ బ్రింగ్ ద థింగ్ అని అక్కడ ఆన్ ది స్పాట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ప్రేమకి వ్యవసాయానికి ప్యారలల్, అది ఇలా చెప్పారు కదా స్టార్టింగ్లో ప్యారలల్ కనిపించి, అది ప్యారలల్ ఎలా కనిపించింది మీకు? ఇదే చెప్పారు కదా, నేను యూనివర్స్ స్పిరిచువల్గా మన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, యత్ పిండే తత్ బ్రహ్మాండే అని అంటారు కదా. బేసిక్గా ప్యాటర్న్స్ ఉంటాయి యూనివర్స్లో. నేను అది చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. యూనివర్స్, మహావిష్ణు ఆపరేట్స్ ఇన్ ప్యాటర్న్స్ అనమాట. దేవుడు ఎలా ఆపరేట్ చేస్తారంటే ఆయన ప్యాటర్న్స్ ఆపరేట్ చేస్తారు. మనకి అతను కాంచ్ ఉంటుంది కదా, కాంచ్ పట్టుకుంటారు మహావిష్ణు. అది దట్ వాజ్ అ సింబల్ టు టెల్ దట్ దెర్ ఇస్ అ ప్యాటర్న్. అది కట్ చేస్తే ఒకలా ఉంటుంది, గోల్డెన్ రేషియో అంటారు మహావిష్ణువు. అంటే నువ్వు ఏది తీసినా దట్ పీస్, అంటే ఒక చెట్టుని 2 ఈక్వల్గా చేస్తే ఆ 2 ఈక్వల్గా ఉంటాయి, మళ్ళీ ఆ హాఫ్ని ఆఫ్ చేస్తే ఆ 2 హాఫ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి సిమిలర్ అనమాట. దట్ వాజ్ ద ప్యాటర్న్స్. అలా ప్యాటర్న్స్ ఉంటాయి మన లైఫ్లో. నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. అది అబ్జర్వ్ చేయడానికి దట్ వాజ్ మై థింగ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక యాటమ్ ఉందనుకోండి, దట్ యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్ కదా, 3 సో ప్రోటాన్ అంటే బ్రహ్మ, ఎలక్ట్రాన్ అంటే విష్ణు, న్యూట్రాన్ అంటే శివ. సో దీస్ 3 థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే, మార్నింగ్ నుంచి 10 వరకు ఇట్ ఈస్ బ్రహ్మ. ఎర్లీ మార్నింగ్ నుంచి మన బ్రహ్మముహూర్తం ఉంటుంది. మన లైఫ్లో ఏం అవ్వాలనుకున్నా వీ కెన్ క్రియేట్ సంథింగ్.
10 నుంచి ఆఫీసెస్ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఏం అనుకున్నా యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, రియల్ వర్క్ చేయాలి. దట్ ఈస్ విష్ణు. మీకు 12 అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది టాప్లో, దట్ ఈస్ విష్ణు అనమాట. 10 నుంచి ఈవినింగ్ వరకు. నైట్ యూ విల్ ఫెల్ డౌన్ అండ్ యూ థింక్ ఈస్ దిస్ నెసరీ, వాట్ ఈస్ దిస్ లైఫ్, ఆల్ దట్ శివ. ఈవెన్ సినిమా చూస్తే ప్రీ ప్రొడక్షన్ ఊహలతో యూ క్రియేట్ సంథింగ్. ఓ డామ్, యా, దట్స్ క్రియేషన్, రైటింగ్. బట్ దట్ క్రియేటర్ డైరెక్టర్ రావాలి. వి థింక్ లైక్ దట్ గై ఈజ్ రైటర్ యాజ్ బ్రహ్మ. టు మేక్ ఇట్ డైరెక్టర్ విష్ణు అండ్ లక్ష్మి హ్యాస్ టు కమ్, అండ్ దెన్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ శివ అనమాట. అలా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్యాటర్న్స్. నేను అలా థింక్ చేస్తున్న ప్రాసెస్ ఆ వీటిల్లో ఈ దున్నినప్పుడు పొలం ఉంటుంది కదా, పొలాన్ని అది దానికి బేసిక్గా అది ఎక్కడ ఆరిజిన్ ఏంటంటే, కొంతమంది ఆ పొలాన్ని ఒక మనిషిలా చూస్తారు రైతులు. పట్టుకునేటప్పుడు కానీ ఒక వ్యక్తి రోజు పొలంకి వెళ్తాడు. అతను ఎందుకు అని అంటే ఇంకో వ్యక్తిని చూసేటట్టే. వెళ్ళకపోతే అది కనెక్షన్, అది పర్సన్ టు పర్సన్ కనెక్షన్. అది నాకు తెలుసు. మనిషిలాగే చూస్తున్నాం పొలాన్ని. చాలామంది అలా చూస్తారు, ఊరకనే వెళ్తారు అనమాట. అక్కడ ఉంటే తనతో మాట్లాడినట్టే ఇంకా. సో అలా ఉన్నప్పుడు ఈ దున్నుతున్నప్పుడు చుట్టూ తిరగడం, వాటర్ అంటే హార్డ్గా ఉన్న సాయిల్ని మెత్తగా చేయడం, విత్తనం అంటే ఐ లవ్ యూ, తెగులు పెడితే ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఇవి నాకు సడన్ స్ట్రైక్ అయింది. పంట పొలం ఉన్న ప్రేమ ఫేజెస్. ఇది సినిమా చేద్దామని అనుకున్నాను అన్నమాట. బట్ ఆ థాట్ అలా వదిలేసాను. ఇక్కడ రైతును ఈ అమ్మాయి స్టోరీ తీస్తున్నప్పుడు మళ్ళీ అందులోకి తీసుకొచ్చాను. సో నేను ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటాం కదా, ఇంకేం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్తో, సినిమాల గురించి మాట్లాడుకుంటూ అతనికి కూడా సినిమా నచ్చింది. కానీ మాట్లాడుతూ అతను అన్నాడు, కానీ ఆ ప్రతిదానికి వ్యవసాయం ఫేస్ యాడ్ చేయడము అది ఎందుకో నాకు కొంచెం ప్రిటెన్షియస్గా అనిపించిందిరా అన్నాడు. నేనన్నా దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఇది కొత్త కథ కాదు, ఏ రకంగానూ ఇది కొత్త కథ కాదు. ఇటువంటి లవ్ స్టోరీస్, రూరల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఇవన్నీ చాలాసార్లు చూస్తున్నాం కదరా మనము. కానీ దానికి ప్యారల్ ఇవ్వడం కదా ఇట్ మేక్స్ ఇట్ న్యూ అని చెప్పా. అది నా కన్యాకుమారి సినిమాలో ఐ వుడ్ డిస్క్రైబ్ దిస్ ఫిల్మ్ యాజ్, సినిమాలో దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఏదో కొత్త ప్రపంచమో, కొత్త కాన్ఫ్లిక్ట్లా, కొత్త ఛాలెంజ్లా, క్యారెక్టర్లు ఏమైనా వేరే కొత్త స్టోరీ అంటే కాదు. కానీ ఉన్నదాన్నే చాలా అందంగా, చాలా అథెంటిక్గా ప్రజెంట్ చేసినట్టు అనిపించింది. కానీ మీరు రాసుకుంటున్నప్పుడు ల్యాక్ ఆఫ్ ఫ్రెష్నెస్ అనేది ఒక ఛాలెంజ్ అవుతుందేమో అని అనుకోలేదా ఈ సబ్జెక్ట్లోనా? అలా ఎప్పుడు అనుకోలేదు. నాకు బేసిక్గా ఇది రాస్తున్నప్పుడు అంటే నేను రాయలేదు కదా, అదే చెప్తున్నా. ఇట్స్ నాట్ ఆన్ టేబుల్. నేను ఈ ఫిల్మ్ ఎలా తీసానంటే, ఆ 2 క్యారెక్టర్స్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆ సిచ్యువేషన్స్లో పెడుతూ హౌ దే రియాక్ట్, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆర్గానిక్గా తీసుకెళ్దాము, ఎలా వెళ్తే అలా వెళ్తుంది అన్నది ఐడియా అనమాట. దానివల్ల చాలా న్యాచురల్గా వస్తుంది కదా అన్నది. ఐ నో హౌ ఇట్ ట్రావెల్స్. బట్ మిగతావి నేను థింక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అక్కడ కొత్తదనం తేవచ్చు, అది అక్కడ జరగదు. నీకు అర్థం, నా కొత్తదనం కోసం అక్కడ ఫోర్స్ చేయకూడదు అన్నది నాకు అక్కడ ఏం కనిపిస్తుంది. నాకు ఆ ఊర్లో ఆ అమ్మాయి జాబ్ హోల్డర్ అవ్వాలనుకుంటుంది, లైక్ షీ ఈజ్ వెరీ డిటర్మైన్డ్ కదా. ఆ అమ్మాయి ఒకటిని ఇష్టపడుతుంది. ప్రేమలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ వాడు వ్యవసాయం చేస్తున్నాడు, అమ్మాయి కోసం చాలా వెనక్కి తిరిగాడు, జాబ్లోకి వెళ్ళాడు, అమ్మాయి కోసం వెళ్ళాడు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు వ్యవసాయం కరెక్ట్ అని అంటున్నాడు. చాలామంది ప్రెడిక్టబుల్ అనుకోవచ్చు బేసిక్గా, మళ్ళీ వ్యవసాయం అంటున్నాడు ఏంటని, లేకపోతే మానేస్తాడని, లేకపోతే ఆడేంటి ఇంత ఇష్టం ఉండి ఇలా అంటున్నాడని. అది నేను రియల్ లైఫ్ నుంచి తీసుకున్నా. మనం ఒక అమ్మాయి పడనంత వరకు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానని ఉంటామో, వన్స్ ఆ అమ్మాయి లవర్గా ఉండి మన పక్క తిరిగిన తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ అదర్ థింగ్స్. ఇది కన్ఫర్మ్. ఇది కనుక ఇది సార్టెడ్ కనుక మనకు మైండ్ వేరే దానికి వెళ్తుంది. దట్ వాజ్ ద థింగ్. అది న్యాచురల్గా అలా జరుగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ ఆ అమ్మాయి కోసం అంటాడు, తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకోటి అంటాడు. సో అది హ్యూమన్ లైఫ్లో హ్యూమన్ టెండెన్సీ. అది ఏదైతే పొందాలనుకుంటామో మనం, అది పొందేశాక మన ప్రయారిటీ మారిపోద్ది. అది ఇంకొకటి, మీరు చెప్పేది రైట్ ఏంటంటే, ఐ వాంట్ టు బ్రింగ్ దట్ ఫ్రెష్నెస్ త్రూ
ఈ పంట పొలాలు కానీ ఈ లవ్ స్టోరీని కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు నాకు దట్ ఈస్ వెరీ హై. ఎలా అంటే కోతలు అయిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లవ్లో పడినప్పుడు నేను ఒక పొలంలో ఒక వరి కంకి ఒక్కటి అప్పుడే పుట్టిన వరి కంకి చూపించాను అనమాట. సో దీస్ ఆర్ హై ఫర్ మీ. నేను వాటి కోసం వెతికి అలా సో ఇలా చేద్దాం అనుకున్నా. మొత్తంగా కొత్తగా వెళ్ళినా నాకు ఆ న్యాచురాలిటీ కానీ ఆ ఊర్లో ఏం జరుగుతాయి అవే. ఊర్లో కూడా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉందనుకో, మా ఇంట్లోనే ఇప్పుడు వెళ్ళొద్దు అంటారు, సపోర్ట్ చేయరు. వన్ డే యూ బర్స్ట్ అవుట్ లైక్ అరుస్తూ తిడుతూ ఏదో అంటారు, నెక్స్ట్ డే వెళ్ళు అంటారు. సో సో దోస్ ఆర్ ద థింగ్స్. దీంట్లో కూడా అవుట్ బర్స్ట్ మూమెంట్ ఉంటుంది. సో అలా అక్కడే ఉంది అనమాట న్యాచురల్ గా. ఓకే. సో నాకు ఇందాక అన్నారు కదా ఎందుకు అలా అనిపించలేదంటే ఐ డింట్ రైట్ దిస్ అని, బట్ మీకు స్కెలిటల్ ఐడియా ఉంటుంది కదా, స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అని. వాట్ ఐ వాంట్ నో ఇస్ మీరు షూట్ చేసుకుంటూ ఆ పర్ఫార్మెన్సెస్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ చూసుకుంటూ వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇది యాడ్ చేద్దాము లేకపోతే ఈ డైరెక్షన్ లో కూడా వెళ్ళొచ్చు అలా ఇన్స్పైర్ చేసిందా? ఉంది. లైక్ ఎలాగా? ఇప్పుడు పెళ్లి చూపుల్లో వీడొచ్చి గొడవ పెడతాడు, ఆ అమ్మాయిని అందరూ తిట్టి వెళ్ళిపోతారు. తర్వాత ఫ్యామిలీ వాళ్ళ అన్న మేడ పైన కొడతాడు, కుట్టి మా పరువు తీసేసావే అని. పల్లెటూరు వాళ్ళకి అదే ఉంటుంది, మా పరువు హానర్. యా, దాని తర్వాత సీన్ లేదు యాక్చువల్గా. అది మేము ఆ నైట్ షూట్ చేస్తాం. షూట్ చేసేసి నైట్ వెళ్ళిపోతున్నప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత నేను గీసానని చెప్పాను. ఇప్పుడు అన్న అంత గట్టిగా కుట్టాడు, వాళ్ళు ఏదో తిట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పు? ఇప్పుడు ఆ కన్యాకుమారి అనే క్యారెక్టర్ ఇంట్లో వాళ్ళైతే బయటికి పంపించారు నార్మల్గా అయితే, ఇంక అమ్మాయిని ఇంట్లోనే ఉండంటారు. కన్యాకుమారి ఇంట్లోనే కూర్చునే రకమా కాదు. అది షాప్కి వెళ్తా చూస్తుంది, షాప్కి వెళ్తే అలా ఆపుతారు. ఇప్పుడైనా ఆ అమ్మాయి బయట రాదా, బస్ట్ అవుదా అని నేను అడిగా. అవును కదా, బస్ట్ అవుతుంది కదా, లెట్స్ డూ ఇట్ అని ఓకే అప్పటికప్పుడు రాసి, ఆ మోనోలాగ్ అది మోనోలాగ్ డైలాగ్స్ అప్పటికప్పుడు రాసి కింద కెమెరా పెట్టి పైన రాసాం అనమాట. దోస్ ఆర్ లైక్ ఎడాక్ అక్కడ. ఓకే, బట్ మీకు మైండ్లో అయితే ఉంటుంది ఏదో ఒక పాయింట్లో అవుట్ బస్ట్ అవ్వాలనేది. ఇంత అవుట్ బస్ట్ అనుకోలేదు అసలు. సో దట్ అవుట్ బస్ట్ ప్యూర్లీ కేమ్ బికాస్ ఆ పెళ్లి చూపుల ఎంగేజ్మెంట్ అది ఆ సీన్ చూసి ఓకే ఇక్కడ తను ఇలా రియాక్ట్ అవ్వాలి. ఓకే, బ్యూటిఫుల్. ఈ ఒక్క ఫిల్మ్కి అన్ని ఫిల్మ్స్ అలా చేయాలని అన్ని చెప్పను, అండ్ నేను కూడా అన్ని ఫిల్మ్స్ అలా చేయను. దిస్ ఫిల్మ్ ఐ టుక్ ఏ డెసిషన్ దట్ అక్కడికక్కడ నాకు ఆ క్యారెక్టర్స్ నుంచి నాకేమొస్తే నేను అది దట్స్ హౌ ఐ విల్. ఒక సీన్ ఇప్పుడు ఎండింగ్ సీన్లో ఇద్దరు మాట్లాడుకునేది, నేనేం సీన్ రాయలేదు, నేనేం రాయలే, ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ దీస్ ఫిలోస్. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది హైదరాబాద్, నువ్వు ఆపేవు, నువ్వు మాట్లాడుతున్నావు, నీకేంటంటే నువ్వు రాలేవు, ఊరు వదిలేస్తున్నావు, ఈ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోతుంది, మీ ఇద్దరు ఇప్పుడు వెళ్తూ ఉంటే మాట్లాడడానికి కలిసి ఏం మాట్లాడతారో, నువ్వేం మాట్లాడతావో యూ గైస్ ప్రిపేర్ అని 2 రోజుల ముందు చెప్పి నేను ఎల్లుండి షూట్ పెడతాను. నేనేం రాయలేదు. వీళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అంటే వాళ్ళు క్యారెక్టర్స్లో చేశారు. సో నేను షార్ట్ పెట్టాను. ఫస్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇద్దామని వైడ్ పెట్టేస్తాను, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, తర్వాత చూద్దాం మీరు అని. సో వీడు తిరుపతి క్యారెక్టర్ చేసిన వీడేంటంటే ఈజ్ నాట్ అలౌవింగ్ హెర్ టు టాక్ అల్, మాట్లాడేస్తున్నాడా ఆడి టోటల్గా టేక్ ఓవర్ చేసాడు. ఆ అమ్మాయి నేను దాన్ని నువ్వు చాలే మీరు నవ్వ పెట్టాలని మీరు అలా కూడా చేశారు అనమాట. బ్యూటిఫుల్. నాకు ఇంకొక విషయం నచ్చింది ఏంటంటే లైక్ తన కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ లైక్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్, దట్స్ లైక్ అ మేజర్ ప్లాట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే దాన్ని చుట్టూ దాన్ని కోరుకుంటూ దాన్ని పొందాలని క్యారెక్టర్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది, దాని నుంచి డ్రామా జనరేట్ అవుతుంది. బట్ తను ఎక్కడ కూడా అది సెల్ఫిష్నెస్ లాగా అనిపించదు. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ హర్ లుక్ సెల్ఫిష్ జస్ట్ బికాస్ షీఈస్ విల్లింగ్ టు హర్ట్ వన్ పర్సన్ జస్ట్ టు ప్రొక్యూర్ వాట్ షీ వాంట్స్ అనేది. అది వింటే అది ఎవరికన్నా చెప్తే అరే ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తుంది అనిపించవచ్చు ఒక థర్డ్ పర్సన్కి, కానీ సినిమాలో చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలగదు. అది చాలా వాట్ యు కాల్ డిగ్నిఫైడ్ గా చూపించినట్టు అనిపించింది. తన ఆ భయం నాకు ఉండింది, క్యారెక్టర్ని హేట్ చేస్తారేమో అని భయం ఉండింది అనమాట. బట్ ది వే షీ పర్ఫార్మ్డ్ ఐ ఫీల్ కొంత రాలేదు.
కానీ చాలామంది ఇప్పటికీ మాకు రైతు క్యారెక్టర్స్ ఉంటారు, ఇలా కూడా ఉండింది అనమాట. బట్ నేనేంటంటే ఐ డోంట్ వాంట్ టు టేక్, నేను ఈ ఫిల్మ్ చెప్పా కదా, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్. వాళ్ళకి ఈ సైడ్ నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను వాళ్ళ మధ్యలో దూరి ఆ క్యారెక్టర్స్ని నాకు అనుగుణంగా నేను చెయ్యొద్దు. వాట్ షీ డూ, వాట్ హీ డూ, ఎలా వెళ్తే అలా వెళ్ళి. యాక్చువల్గా ఫస్ట్ ఒక కథ రాసుకున్నాను నేను, ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ రాసుకున్నాను నేను. అదేంటంటే ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఇక్కడ జాబ్ వస్తుంది. సడన్గా షీ ఫీల్స్ లైక్ వాట్ ఈస్ దిస్, పల్లెటూరు అమ్మాయి టౌన్కి వచ్చి ఏంటిది నాకు ఇది నచ్చట్లేదు అని దర్ వాజ్ థింగ్స్. లాస్ట్కి ఫైనల్గా ఊరు వెళ్ళిపోయి ఆడిని పెళ్లి చేసుకుంటారు. ఇది బాగాలేదు కాదు, అది నేను ఫస్ట్ రాసా. రాసి చెప్పిన తర్వాత కుదిరిన తర్వాత ఒకరోజు నేను ఎవరిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగాలేదు ఇది బాగుందని డెసిషన్ చెప్పడానికి రైట్. కొంతమందికి టౌన్ ఈ లైఫ్ ఇస్ గుడ్, కొంతమందికి ఆ లైఫ్ ఇస్ గుడ్. కొంతమంది నిజంగానే విలేజ్ అవి చిరాకు వచ్చి మేబీ సిటీలో లిబరేటింగ్ గా కూడా అనిపించచ్చు కదా, అనిపిస్తుంది. మనం డెసిషన్ తీసుకోకూడదు. సో నో, నాట్ దిస్ ఇస్ నాట్ ద థింగ్. నేను అని ఆ స్క్రిప్ట్ ఆపేసాను, అందుకే నాకు స్క్రిప్ట్ లేదు. రైట్ ఎండింగ్ ఎలా ఇది కాదు ఐ విల్ టేక్ ఇట్ న్యాచురల్లీ అని చెప్పి తీసుకెళ్ళాను. ఐ జెన్యున్లీ థింక్ దిస్ ఈస్, నాకు ఇది నచ్చింది మీరు చెప్తుంటే. అది నాకు ఎందుకు నచ్చలేదంటే ఆ క్యారెక్టర్ లూజ్ అవడం నాకు నచ్చలేదు. షీ వాంట్స్ టు డూ సంథింగ్ కదా, షీ నీడ్స్ అ విన్. ఇద్దరికి విన్ ఉంది సినిమాలో, అబ్బాయికి ఉంది అమ్మాయికి ఉంది, ఇద్దరికి ఒక మంచి విన్ ఉండడం అనేది యాజ్ అ వ్యూవర్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఇది రాజ్బీ శెట్టి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఆయన. సూఫ్రమ్ సో సినిమా వచ్చింది కదా, అప్పుడు దానికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పారు ఆయన. అంటే రామ్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మన లోపల ఇంకా కొంచెం మంచితనం అనేది మిగిలింది. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇద్దరు క్యారెక్టర్లకి మంచి జరగాలని కోరుకుంటాం మనం. మంచి సినిమా అయితే ఇట్ విల్ మేక్ యూ ఫీల్ దట్ వే. ఆ క్యారెక్టర్ సరే వాళ్ళు బాగుండాలి, వాడికి మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు, అలా కోరుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్కి మంచి జరగకపోతే నేను ఫీల్ అవుతాను ఆడియన్స్ కింద. ఆ మంచితనం ఉంది కదా. సో అందుకే ఆ క్యారెక్టర్ లాస్ట్కి గెలిచినప్పుడు, నేను యూఎస్కి వెళ్తున్నాను అన్నప్పుడు, వీడికి ఎందుకో టమాటాలు వేసి వీడికి డబ్బులు వచ్చినాయి అన్నప్పుడు జెన్యున్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకొక డౌట్, ఎందుకు వై నేమ్ ద ఫిల్మ్ కన్యాకుమారి? ఎందుకంటే గ్రాఫ్ ఇద్దరిది ఈక్వల్గానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, తను కెరియర్లో ఏది అవ్వాలనుకుందో అది అవ్వలేకపోయింది, లాస్ట్కి తను అవుతుంది. వీడు చిన్నప్పుడే రైట్ అవుదాం అనుకున్నాడు, ఇన్సల్ట్స్ ఫేస్ చేశాడు, కానీ వాడు హ్యాపీగా కెరియర్ అనేది చిన్నప్పుడే ఎంచుకున్నది అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చిన్నప్పుడే జరిగిపోయింది. సో ఇద్దరికి ఈక్వలే బేసికల్లీ. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. దెన్ వై గో విత్ కన్యాకుమారి టైటిల్? నేను ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ రావే పిల్ల అని. ఓకే, నాకు గీసాను పల్లెటూరు టైటిల్, చెత్త టైటిల్. నేను పల్లెటూరు ఫిల్మ్ కాబట్టి అలా అనుకున్నానండి. ఆ తర్వాత నాకు ఎందుకో ఈ అమ్మాయి ఒక దుర్గాదేవిలా తీసుకున్నాను నేను. నా బిహైండ్ నా ఇంటెన్షన్, ఆ అమ్మాయి ఒక దుర్గాదేవికి ఒక ఉమెన్ ఫామ్ ఇస్తే ఎలా ఉంటుంది అలా, అంటే అలా తీసుకున్నాను అనమాట. ఆ క్యారెక్టర్ని ఒక దేవతలో నేను నా ఇన్సైడ్ ఫీలింగ్ నేను చూసా. అప్పుడు దుర్గాదేవి పేర్లు ఎలా ఏదో వచ్చేటప్పుడు కన్యాకుమారి అని నాకు తగిలింది. ఓకే ఓకే, ఎంత బాగుంది పేరు ఇది అని ఒకటి. రెండు, నాకు ఇప్పుడు నేను ఒకటి నమ్ముతా ఏంటంటే, నాకు ఒక అతను చెప్పారు, రైటర్ అతను చైతన్య గారు అని, బోర్డు మీద నువ్వు ఒక ఎద్దు బొమ్మ వేసి పైన ఎద్దు అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే అన్నారు. సినిమా సో ఏం సినిమా అంటే నువ్వు పెట్టాల్సి అవసరం లేదు, యూ కెన్ నేమ్ ఇట్ సంథింగ్ ఎల్స్. సో నాకు కన్యాకుమారి అనేది ఇన్ ఏ వే వాడికి ఏంటంటే వాడు ఆ ఊర్లోనే ఉన్నాడు, వాడు అనుకున్నది వాడు అచీవ్ చేశాడు, హీ హ్యాస్ నో ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, వాడి లైఫ్ వాడికి హ్యాపీగా ఉంది, వాడు ఆడంతా సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. పెళ్లి చేసుకుందాం అనే టైంలో వాడి కన్యాకుమారి ఉంది. ఈ అమ్మాయికి పాపం అన్ని ప్రాబ్లమ్స్. సో పెళ్లి సొల్యూషన్ లాగా కనిపిస్తుంది బేసికలీ, ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్. వాడికి పెళ్లి ఎండ్ గోల్, ఈమెకి పెళ్లి సొల్యూషన్. సో మోర్ ఆఫ్ ఫర్ మీ ఇట్స్ కన్యాకుమారి అనమాట. రైట్. ఓకే, నెగిటివ్ ఇప్పుడు ఉమెన్ టైటిల్ పెడితే విల్ మిస్ అవుట్
అని కూడా వచ్చింది ఫీలింగ్. బట్ నాకు అది దుర్గాదేవి పేరు అని నాకు ఇంకా ఇష్టం అని ఇంకా అలా ఉంది సార్. నాకు విషయం చెప్పండి, 2025లో ఒక సినిమా తీయడం ఈజీ కదా, దాన్ని మార్కెట్ చేసి పొజిషన్ చేయడం కంటే? ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ ఇన్ 2020? ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఓకే మనకి కెమెరాస్ యాక్సిస్ అంతా ఉన్నాయి, టు అన్ ఎక్స్టెంట్ ప్రమోషన్స్, ఇన్స్టాలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, డబ్బులు వాళ్ళకి ఇచ్చి ప్రమోట్ ఏదో ఆ మార్గాలు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ వాట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఫర్ అ ఫిల్మ్ మేకర్, ఫర్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఆర్ అ ఫిల్మ్ మేకర్ టుడే? మనీ ఓన్లీ. మనీ ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి ఈజీ. ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ. మనీ లేకపోతే ఈవెన్ మేకింగ్ ద ఫిల్మ్ ఇస్ టఫ్ అండ్ సెల్లింగ్ ద ఫిల్మ్ ఇస్ టఫ్, ఎవ్రీథింగ్. ఈవెన్ మనీ ఉన్న వాళ్ళకి కూడా కనెక్షన్స్ లేకపోతే ఇట్స్ టఫ్. బట్ రైట్ నౌ ఏంటి అని అంటే ముంచడానికి చాలా మంది ఉంటారుగా, మనీ ఉన్న వాళ్ళ దగ్గర. రైట్ నౌ ఏంటంటే ఇన్ని ఫిల్మ్స్లో నీ ఫిల్మ్ ఒకటి బయటకు వచ్చి అది ఆడియన్స్కి ఈ ఫిల్మ్ ఒకటి ఉంది అని వాళ్ళకి చూడండి మీరు, వాళ్ళు చూడాలి అని వాళ్ళకి అనిపించేది చాలా కష్టం. దట్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్. కానీ మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ వాళ్ళకి అలవాటైన ఫేస్లతోనో నోన్ పర్సన్స్తోనో యాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా చూడాలనుకుంటారు. కొన్ని ఫిల్మ్స్ ఇఫ్ యు సీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ యూ వాంటెడ్ టు గో ఫర్ ద స్టోరీ, రెస్ట్ ఆల్ ఆర్ లైక్ యూ వాంట్ టు గో ఫర్ ద ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. మనం మేము ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం ఈ విషయం, దట్ స్టోరీ కాదు మెయిన్, ద వే ఇట్ ఈస్ ప్యాకేజ్, ఎట్లా హైప్ క్రియేట్ అవుతుంది అనేది మెయిన్. స్టోరీ కోసం సినిమాలు ఆడే కాలం కాదు ఇది. కాదు నాకు ఈవెన్ ఆడియన్స్ అవని ఫిల్మ్ మేకర్స్ చాలామంది, ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తాను నేను పుష్ప విమానం చేశాను సార్, ఇప్పుడు ఏం చేస్తాను కొత్త కన్యాకుమారి చేశాను కొత్త వాళ్ళతో, ఎవడెవ్వలేదు సినిమా నీకు, దిస్ ఇస్ ద క్వశ్చన్. అవును సార్ ఇవ్వలేదన్న, లైక్ డెలిబరేట్లీ ఐ డిడ్ విత్ న్యూ కమర్స్. నాకు స్టోరీ కదా అవసరం కనుక నేను చేసా. ఊరు వెళ్ళాను అనుకో, ఊరు శ్రీకాకుళంలో షూట్ చేస్తున్నాను అనుకో, ఎవరో హీరో, ఫస్ట్ మాట ఎవరు హీరో, నువ్వు ఏ కథ చేస్తున్నావు, ఈవెన్ ద టెక్నీషియన్స్ హియర్ సినిమా చేస్తున్నానంటే ఎవరు హీరో, ఫస్ట్ క్వశ్చన్ సినిమా చేస్తున్నానంటే ఎవరు హీరో తప్ప జానర్ ఏంటి నీ కథ ఏంటని అడిగిన వాళ్ళు సినిమాలు లేరు, బయట ఆడియన్స్ లేరు. ఒక కథ నుంచి ఒక స్టార్ ఒక హీరో పుడతాడు, హీరో నుంచి అయితే కథ పుట్టదు. బట్ స్టార్ ఉంటే కథకి వాల్యూ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది. బట్ హోప్ఫుల్లీ చెప్పలేము, ఫ్యూచర్లో టర్న్ అరౌండ్ ఉంటుందేమో. ఉండాలి అని అంటే ఎకో సిస్టమ్ ఉండాలి, దానికి సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు కన్యాకుమారి లాంటి ఫిల్మ్ సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు ఇందాకే ఒక ట్వీట్ చూసా, ఎవరిదో 100 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా ఇవ్వని హై నాకు కన్యాకుమారి ఇచ్చిందని వాడు పెట్టాడు. లైక్ అంటే ద పీపుల్ ఆర్ ఓపెన్ టు ఇట్, ద ఎకో సిస్టమ్ ఏంటంటే అవి సస్టైన్ అవ్వాలి. అంటే ఎకో సిస్టమ్ ఒక వాళ్ళకి మధ్య ఒక ఇది కట్టేస్తుంది, పెద్ద గ్యాప్ క్రియేట్ చేస్తుంది జనాలకి సినిమాకి మధ్య. థ్యాంక్ఫుల్లీ సోషల్ మీడియా అనేది ఆ గ్యాప్ ని పూడుస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా అంత ఈజీగా చెప్పలేము, ఎందుకంటే కన్యాకుమారి కదా ఇంకా 100 సినిమాలు ఉన్నాయి. వాళ్ళ అటెన్షన్ కోసం ఫైట్ చేసి ఒక 100 సినిమాలు, ఒక 100 ఇంటర్వ్యూలు, 100 యూట్యూబ్ వీడియోలు, వీటన్నిటి మధ్య ఒక సినిమా నిలబడాలి. మనకి ప్లాట్ఫామ్ ఉండదు, వాయిస్ ఉండదు, ప్లాట్ఫామ్ ఉండదు. నేను ఎంతమందికి మెసేజ్లు పెట్టుకున్నా అంటే కెన్ యూ ట్వీట్ ఆర్ కెన్ యూ హెల్ప్. ఈవెన్ ఇప్పుడు కూడా ఇది నేను 1.5 year నుంచి చేస్తూ వచ్చాను, అంటే హెల్ప్ అడుగుతూ రిలీజ్ అయిపోయిన తర్వాత ఐ స్టాప్డ్ ఇట్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఐ డిడ్ంట్ ఈవెన్ సెండ్ ఏ మెసేజ్ టు సంబడి నోన్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్లీజ్ వాచ్ మై ఫిల్మ్ అండ్ సపోర్ట్ అని నేను ఇంక చేయనని ఆపేసాను. ఐ నెవర్ సెండ్ ఎ మెసేజ్ టు ఎనీబడి లైక్ ట్రై టు వాచ్ ఇట్ అండ్ చిన్న సినిమా కదా హెల్ప్ అవుతుంది అని ఇంతకుముందు అడిగేవాడిని, అంటే పుష్ చేయడానికి. ఇంకా వద్దులే అయిపోయింది అది, లెట్ ఇట్, పీపుల్ వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు అని ఇంకా వదిలేసాం అనమాట. అంటే ఆ ఎకో సిస్టమ్ ఉంటే మాత్రం విల్ థ్రైవ్. ఆడియన్స్ ఆర్ రెడీ, కన్యాకుమారితో అది ప్రూవ్ అయింది. ఆడియన్స్ ఆర్ రెడీ. సస్టైన్ అవ్వడానికి ఎక్కడుంది? సస్టైన్ అవ్వడానికి సేమ్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చిన కెమెరా వర్క్ బాగుంటున్నారు, లేకపోతే అవి బాగుంది అన్నీ మాట్లాడుతున్నారు. నాకు ఫస్ట్ సెల్ చేసేటప్పుడు క్వాలిటీ లేదు ఫిల్మ్లో, ఆర్టిస్టులు లేరు. నో వీఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఓటీటీసా? యా, దిస్ ఇస్ ద థింగ్, వీఆర్ నాట్ టేకింగ్ ఇట్.
దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. నువ్వు అదే కథ అది దట్స్ నాట్ డెడ్. వేర్ ఇస్ ద ఆర్టిస్ట్? నో ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ని పట్టుకొచ్చినా తీసుకొస్తారని నాకు నమ్మకం లేదు. ఆర్టిస్ట్ పట్టుకొచ్చినా తెలిసే సంథింగ్. సి క్వాలిటీ ఎందుకు చూస్తావు ఈ సినిమా? ఇప్పుడు చిన్న సినిమాలకి వై ఆర్ యూ సేయింగ్ క్వాలిటీ? చిన్న సినిమాలు యూ హావ్ టు సీ ద కంటెంట్. అండ్ క్వాలిటీ కూడా అంత వరస్ట్ గా ఉండదు. బేసిక్ ఉండొచ్చేమో, బట్ బేసిక్ అయితే ఉంటది కదా. బట్ దట్స్ ద థింగ్, అది ప్రాబ్లం. అలా అది ఒకటి ఫేస్ చేస్తాము. దాని తర్వాత ఒక్కటి కూడా ఫర్గా కానీ ఒక లైక్ ఎ హెల్ప్ ఫ్రమ్ సంబడి రాదు. ఒకటి ఏది అడిగినా లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏ ప్రెస్ మీట్కి ఒక చిన్న ఈవెంట్ కొన్నా మీకు తెలిసిన ఒక నోన్ నేమ్ని ఎవరన్నా పిలవచ్చు కదా నాకు మైండ్లో అనిపిస్తుంది. ట్రూ, వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు నేను లక్కీగా ఐ హావ్ టు థ్యాంక్ విజయ్. నేను విజయ్ దగ్గరికి వెళ్ళకూడదు అని నేను ఇప్పుడు గట్టి పెట్టుకున్నాను. బికాజ్ ఐఎమ్ నోన్, వాళ్ళకి హెల్ప్ అడగకూడదు అని. టీజర్కి ఐ ట్రైడ్ లాట్ ఆఫ్ పీపుల్. చేస్తా బ్రో అని ఫోన్ ఎత్తడం మానేసి ఇలా ఉండి ఇంకా చచ్చినట్టు ఐ మెసేజ్ విజయ్ కెన్ యూ ట్వీట్ ఇట్ అంటే లాంచ్ చేయగలుగుతావు అట్లీస్ట్ టీజర్కి. తాను ఏంటంటే నచ్చితే చేస్తాడు. లక్కీలీ లైక్ ఇట్ అండ్ ట్వీట్. ఆర్ఎల్స్ అసలు ఆ టీజర్ కూడా ఎవరికి కనిపించదు అప్పుడు. దట్ ఇస్ హౌ ఇట్ ఈస్. నిజంగా నాకు నవ్వొచ్చేది ఏంటంటే ఇది మన ఇండస్ట్రీలో ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్? మెయిన్ ప్రాబ్లమ్ యాజ్ ఏ సొసైటీ వీఆర్ గోట్స్. అనమాట. మనం ఎక్కడున్నాం అంటే వీఆర్ ఇన్ ఏ ఫాలో ఒక గోట్ని ఇంకో గోట్ ఫాలో అవుతుంటుంది కదా, హర్డ్ మెంటాలిటీ. అక్కడ ఉన్నాం మనం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తాం, ట్విట్టర్లో ఫాలో చేస్తాము. నీకు ఇండివిజువాలిటీ లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ నీకు వాయిస్ లేదు. ఉందనుకుంటున్నాం బేసిక్గా, నీకు వాయిస్ లేదు. సో యూ హ్యావ్ టు ఫాలో సంబడి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. 10 మంది ఏం చెప్తే అదే ఆలోచిస్తున్నాను తప్ప అది కరెక్టా కాదా ఇండివిజువల్గా ఆలోచించుకునే కేపబిలిటీ కూడా చాలా మందికి లేదు. సో ఇప్పుడు యూట్యూబ్ కూడా ఎలా అయిపోయిందంటే, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ దే ఆర్ ఫీడింగ్ అస్ లైక్ హౌ దే ఫీడ్ యానిమల్స్. ఎలా అంటే మనం ఒక బాయిలర్ హెన్ తీసుకుంటే ఇలా మౌత్ ఓపెన్ చేసి ఫుడ్ పెట్టేస్తాం, పైప్ ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి చాయిస్ ఉండదు హెన్కి. ఇప్పుడు మనం ఏదైతే ఫార్మ్స్లో వీళ్ళు చేస్తారో ఫుడ్ న్యాచురల్ హెన్ లాగా ఇలా హెన్ ఏంటంటే ఇలా తిని ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ ఇలా తింటుంది. బాయిలర్ దాని మౌత్ ఇలా ఓపెన్ చేసి పైప్ పెట్టి వదిలేస్తారు. ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒకటి చూస్తే, ఒక రీల్ చూస్తే సిమిలర్ రీల్ నువ్వు ఎటు తిప్పు అదే వస్తుంది. అలాగే యూట్యూబ్లో కూడా ఇప్పుడు నా ట్రైలర్ నా ఛానల్లో రిలీజ్ చేయాలన్నా, ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నాను? నోబడీ ఈస్ టేకింగ్ ఇట్. నా ఛానల్లో రిలీజ్ చేస్తే అది 10 మందికి అది చూపించదు. ఆల్గారిథం చూపించదు. ఆల్గారిథం లేదు. ఎక్కడికి వెళ్తాం? నువ్వు యూ వాంట్ టు కీప్ సమ్వేర్, నీ ఫాలోవర్స్ ఉండరు, ఆల్గారిథమ్స్ హెల్ప్ చేయవు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ద థింగ్. వెన్ ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసేయచ్చు కదా, ఇన్స్టాలో రీల్ పెట్టేయచ్చు కదా, ఫేమస్ అయిపోవచ్చు కదా అంటే అలా కుదరదు. అవేవో 1,00,000 మందిలో ఒకటి కుదురుతుంది. అట్లా అందరికి చేయలేదు. ఆల్గరిథంని క్రాక్ చేసి ఆల్గరిథం అనేది ఒక ఫ్లో, అది ఒక రివర్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లోలో వెళ్ళి పడడం ఈజ్ ఇంపాసిబుల్. ఆల్గరిథమ్స్ కంట్రోల్ చేస్తున్నాయి మనల్ని లిటరలీ. మనం ఏం చూస్తాము, ఏం వింటాము, విచ్ ఆల్ గోస్ టు మనం ఏం ఆలోచిస్తాము. సో ఇట్స్ అ వెరీ సాడ్ కన్సర్నింగ్ థింగ్. పొరపాటున అమెజాన్లో ఇఫ్ యు ఆర్ సెర్చింగ్ చెప్పాలి సంథింగ్, యు కమ్ టు ఇన్స్టా, యు విల్ సీ దట్ యాడ్. నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? నేను మొన్న ఇట్ హ్యాస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. మొన్న కూడా నేను ఏదో బట్టలు కొనుక్కోవాలి సంథింగ్ అని మాట్లాడుతూ 10 minutes తర్వాత ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ యాడ్ ఐఎమ్ సీయింగ్ ఇస్ బట్టలు కొనుక్కో అని చెప్పి. సో ఫోన్స్ ఆర్ లిస్నింగ్ టు us, దే ఆర్ ఫీడింగ్ us like anything. ఈ ఫాలోవర్స్ ఈ దీంట్లో ఉన్నాము. ఐ డోంట్ నో హౌ అన్ ఇండివిజువల్ వాయిస్ ఆర్ సంథింగ్. ద హార్డెస్ట్ థింగ్ టుడే ఈస్ ఒక వాయిస్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకుని ఆ వాయిస్ని పక్కన వినపడేలా చేయడము, ఆ వాయిస్ అనేది డెవలప్ అయ్యాక దాన్ని రిటైన్ చేసుకోవడము. ఇట్స్ ఇంపాసిబుల్. వాయిస్ అనేది ఒకటి ఉంటే ఆ వాయిస్ని రిటైన్ చేసుకోవడం కూడా ఇట్స్ నాట్ ఈజీ యాజ్ వెల్, బికాస్ there are a dozen factors trying to mute that voice.
సో ఇట్స్ సచ్ అ పెయిన్ ఇన్ ది యాస్ అసలు. బట్ వన్ గుడ్ థింగ్ విత్ కన్యాకుమారి ఇస్, నేను సినిమా చూడకముందే ఒక 4-5 క్లిప్పులు నాకు ఇన్స్టాలో రీల్స్లో తగిలినాయి. హే అని చూసుకుని నవ్వుకుని స్క్రోల్ చేసేసి సినిమా చూసినప్పుడు ఎవరిని అమ్మాయి ఈ సినిమాలోదా. ఒక రకంగా చూస్తే ఆ రీల్స్, ఈ ఆల్గరిథం అనేది ఒక రకంగా టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ అయినాయి సినిమాకి. బికాస్ ఆ క్యాబ్ డ్రైవర్ నేను చెప్పా కదా, ఆయన ఇన్స్టాలో రీల్ చూసి వెళ్ళి సినిమా చూశాడు. బట్ ఎంతమంది అంత ఎఫర్ట్ పెడతారనేది తెలియదు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది కూడా హెల్ప్ అవ్వడం. అండ్ వీఆర్ ఇన్ దట్ ఎరా. మనం ఎంత పెద్ద ఏం చేసినా సినిమా దీని నుంచి కూడా కొంచెం బెనిఫిట్ ఆబ్వియస్ గా ఉంది. లేకపోతే ఇప్పుడు కన్యాకుమారి రీచ్ అయింది అని అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఈ రీల్స్ షేర్ చేయడం కానీ, పోస్ట్లు షేర్ చేయడం, అది లేకపోతే కెనాట్. కొంతమంది మేము మా దగ్గర మనీ ఏం లేదు, ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రమోట్ చేయడానికి వీ హ్యావ్ నథింగ్. అండ్ మీ అండ్ గీస్ అని థాట్ వీ హ్యావ్ మొబైల్, వాట్ ఎవర్ వీ కెన్ డూ విత్ మొబైల్ విల్ డూ ఇట్. సో చిన్న మైక్ కొనుక్కున్నాము, మైక్ కొని ఏమైనా విల్ డూ రీల్ అని. సో కొన్ని చేసాం, ఐడియా వచ్చుకొని చేసాం. 1 reel went to 2 million. దాని కింద ఈ రీల్ చూసి సినిమా చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. దాట్ వాజ్ డన్ ఇన్ ½ an hour. ఏముంది మన చేతిలో, ఏం చేయలేము, మొబైల్ ఉంది, లెట్స్ డూ ఎ రీల్ అని వి స్టార్టెడ్ అనమాట. దట్స్ హౌ ఇట్ రీచ్డ్. నో, యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ యు ఇన్ అ సేఫ్ స్టేట్? నో, నాట్ యెట్. ఇప్పుడు కానీ because the word of mouth spread and people, if they really spread I watches cheste, I will be maybe or maybe. Are you at least halfway there or ఇంకా చాలా ఉందా వెళ్ళడానికి? చాలా దూరం ఉందా? అవునా? యా, బట్ ద థింగ్ ఇస్, నేను ఫస్ట్ తీస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను తీస్తున్నప్పటి నుంచి నాకు నచ్చినట్టు నేను సినిమా తీయాలి, నాకు నచ్చినట్టు సినిమా తీయాలని పెట్టుకున్నాను. ఐ సీ సమ్ మ్యాజిక్, ఇది మనసుకి బాగా నచ్చుతుంది, నేను దీనికి ఒకటే పెట్టుకున్నాను. 10 years తర్వాతైనా నేను సినిమా చూస్తే నాకు నచ్చాలి, ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఇలా అనుకోకూడదు. నాకు పుష్ప విమానం నాకు అది పట్టేసింది. అవునా? పట్టేసింది నాకు. నేను చెప్పాను కదా, నాకు జడ్జిమెంట్ నాది చాలా బెటర్ జడ్జిమెంట్ ఉంటుంది. నాకు సినిమా రిలీజ్ అవ్వకముందు అందరూ బాగుందని వాళ్ళు, అందరూ ఓన్లీ గే ఇది బాగుందని ఉన్నాడు. కానీ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నాకు నచ్చలేదు. కన్యాకుమారికి కూడా నేను halfway through or 1 year బ్యాక్ చెప్పాను, ఈ ఫిల్మ్కి 50% ఆఫ్ ద పీపుల్ దే లవ్ దిస్ ఫిల్మ్, బట్ హూ హ్యాస్ ఏ ప్రాక్టికల్ బిజినెస్ మైండ్ సెట్ ఎందురా అదే అని అది కూడా వస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ అని. ఓకే, నో బట్ దిస్ హ్యాస్ బీన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. నాకు ఇంకా సర్ప్రైజ్గా ఉన్నా. మొత్తం టీం ఎంతమంది మీరు? 5-6 members. అంతే అంతే. హూ డెడికేటెడ్ అంటే వర్క్ చేసుకున్నది. ఎంతమంది ఉండేవాళ్ళు? 25 మంది. అంటే కెమెరా వాళ్ళందరూ కలిపితే ఒక 25 ఉండేవాళ్ళు, 25-30 అలా ఉండేవాళ్ళు. మేము మేనేజ్ చేసింది డన్ బై 4 or 5 people. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఏంటి అసలు వచ్చింది తెలియకుండా పోకుండా రీచ్ అయింది కొంతమందికి. అండ్ అది ఇట్స్ అ స్లో ప్రాసెస్, బట్ ఐ హోప్ ఇట్ విల్ రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అండ్ ఐ జెన్యున్లీ హోప్ మీరు కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ కింద కూడా హ్యాపీ తొందరగానే అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ.